నా స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మములోనే అన్నీ జరుగుతున్నాయి. అవునా కదా? మనకి తెలియంది ఏంటంటే పరమాత్మయే అన్ని చేస్తున్నాడు అని మీకు సత్సంగానికి రాకముందు తెలియలేదు కదా. అమ్మలో ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు దేహభావన వీడి పరమాత్మగా మెలగలుగుతుంది. ఎందువలన? తెలియక ముందు తెలియలేదు. ఇప్పుడు తెలిసాక ఎలా ఉంది? ఉన్నది బ్రహ్మమే, ఆత్మయే, భగవంతుడే. అలా మనకు తెలియబడ్డాక మన దేహంలోని అంతటా అన్ని దేహాల్లోనే ఉన్న అనంతుడికి నమస్కరించు చక్కగా ప్రతి సెకను కూడా పరమాత్మ ఆధారంతో జరుగుతుంది. ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా అని నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడికి నమస్కరించు ప్రతీది కూడా దేని ద్వారా ఎలా జరుగుతుందో మనకే తెలుసుకోండి. ఇంద్రియాల ద్వారా ఆయా పనులు కారణదేహంతో తెచ్చుకున్న పనులన్నీ కూడా విధిని మనమే తయారు చేసుకొచ్చాం కదా, దాని ద్వారానే జరుగుతుందని తెలుసు. ఉన్నది యథార్థం అని తెలిసాక ఇంకేముంటుందమ్మా? అన్నీ బ్రహ్మాత్మమే. ఒంటి మీద తెచ్చుకుందే కదా ఇప్పుడు, ఆ ఫలితమే కదా ఇప్పుడు జరుగుతుంది. ఏముంటే దానికి బ్రహ్మాత్మ అనుకుంటా మరలా పుట్టకుండా అనేక దేహాలు ధరించకుండా మనం పరమాత్మగానే మిగులుతుంది. అదే కదా మన గోలు. జన్మకు వచ్చాం, జన్మరాహిత్యమే మన గోలు. మరి ఇటువంటి భావంతో మనం ఉండబట్టి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. ప్రతి సెకను కూడా రిలాక్సే. ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. ఏది ఏ టైంలో ఎలా నిర్ణయింపబడి ఉందో మన విధిలో ఎలా తెచ్చుకున్నామో అదే జరుగుతుంది అని మనం మన మనసుకి చెప్పుకోవటం వలన దైవ నిర్ణయం అనుభూతి. అమ్మా, మన మనసుకి దృఢత్వాన్ని ఏర్పరచు. ఎలాగ? దేహభావనగా ఉంటే దృఢత్వం రాదు. పరమాత్మగా ఉంటేనే దృఢత్వం. ఉన్నది నేనే అంటే ఆత్మయే, బ్రహ్మమే, చైతన్యమే, ఆ ఎరుకయే, సాక్షియే, శక్తియే, అన్ని అవతారాలు కూడా పరమాత్మయే అన్న భావంతో ఉండబట్టి మనకి హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండదు. అవునా? మరి పరమాత్మే మనం అన్నాక ఎంత ధైర్యంగా ఉంటుంది చెప్పండి. ధైర్యలక్ష్మి మన వరుణ్. మనస్సుతో ఉంటే ధైర్యలక్ష్మి ఉంటుంది. మనస్సు లేని స్థితిలో ఉంటేనే మనం చక్కగా ధైర్యలక్ష్మితో ఉండగలం. ఏమీ రాకపోయినా అన్నీ నేర్చుకోలేదా? సత్సంగం పెట్టుకున్నప్పుడు మాకేమొచ్చు? ఈ సెల్ కొనుక్కున్నప్పుడు ఏమొచ్చు? ఈ ల్యాప్టాప్ పెట్టినప్పుడు ఏమొచ్చు? ఏమీ రాదు. ఏమీ రాకపోయినా అన్నీ నేర్చుకుంటుంటే అదే అభ్యాసం. ఈరోజు మీతో మాట్లాడుతున్నామంటే ఏమొచ్చి మాట్లాడతాం? ఏమీ రాదు. అయినా మీ అందరికీ ఇష్టమయ్యి అమ్మ అని ఆనందపడుతుంది. నాకు చెప్పడం రాదు, మాట్లాడటం వస్తుంది. అనుభవించడం తప్ప ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలాగే ఏకాగ్రత చిత్తముతోటే ఈ జీవనయాత్ర జరుగుతాను. ఏది జరగని బ్రహ్మంలో ఉంది, ఏది విన్నాయి బ్రహ్మంలో ఉంది. జరగదు జరగదు.
నిర్ణయం. మనం ఏది తెచ్చుకున్నాం ఆ మూట ఇక్కడ జరుగుతుంది కదా. మన సంకల్పాలు వికల్పాలు ఆఫ్ చేసి మరలా మనం మొదలుపెట్టామంటే మళ్ళీ జన్మ. ఇప్పుడు జన్మని ఆకర్షించుకోవాలని కదా, మానవ జన్మలోనే కదా బుద్ధి అనేది ఉందని తెలుసుకున్నాం కదా పద్ధతి ద్వారా, శాస్త్రవాక్యం ద్వారా. మనం తల్లి గర్భంలో చేసిన ప్రామిస్ని నెరవేర్చుకోవాలని తెలుసుకున్నాం కదా. అందు గురించి ఉన్నది నేనే, నేను తప్ప రెండు. కాలంలో చూడండి, రేపంట కృష్ణాష్టమి. అలా సంవత్సరం మరి కాలగర్భంలో మనం వెళ్ళిపోతున్నాం కానీ అవన్నీ అలాగే కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కృష్ణాష్టమి చేసుకుంటాం. రాముడు పుట్టినప్పటి నుంచి రాముడు యొక్క శ్రీరామనవమి. అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవతార పురుషులు ఆచంద్రకు ఉన్నారు, ఉన్నారు కదా. అది మహాత్ములుగా మనం మిగులుదాం, మిగులుదాం. మనలో బ్రహ్మ ఉంది, అందరిలో ఉంది తెలుసుకున్నాం. ఆనందో బ్రహ్మగా మిగులుదాం. ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో మనం ఉండటమే మన యొక్క లక్ష్యం. ఎంత ఆనందం రా, ప్రతి సెకను కూడా ఆనందం. ఆనందం ఎక్కడుంది? అంతటా ఉంది, అందరిలో ఉంది. కానీ నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకోవటం వల్ల ఆనందంలో ఉండగలుగుతున్నాం. ఆచరించడం వల్ల ఆనందంగా ఉండగలుగుతున్నాం. అవునా కదా? పరమాత్మయే నేను తప్ప రెండు, నేను తప్పు అన్న భావంతో ఉంటమే ఎల్లవేళ ఉండేది సత్యం. కానీ నిత్యం సత్యం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాలు మనం అందరం కూడా. ఏకాత్మ స్వరూపం. అందరిలో ఉన్నది ఒక్కటే, అంతటా ఉన్నది ఒక్కటే. నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించిన అనంతుడికి నమస్కారం. ఇది మాత్రం స్టాండర్డ్గా మన మనసుకి రూఢీ చేసేయాలి. అప్పుడు ఇంకా కథలు. మరి మాకు చిన్ననాటి నుంచే అభ్యాసం వల్లే కదా ఏదొచ్చినా బ్రహ్మార్పణంగానే. భయభక్తులు భయాలు ఏమీ లేవు. పరమాత్మే అన్న భక్తితోటి బతకదు. ఏది జరగని బ్రహ్మలో ఉంది. పుట్టాము, మరణిస్తాం, మధ్యలో ఆట, అంతే. ఎంత తేలిగ్గా జీవితాన్ని చక్కగా గడుపుకోగలుగుతాం. ఎందుకంటే దేహం ఉన్నంతకాలం, మరి పరమాత్మ మనలో ఉన్నంతకాలం దేహం నిలబడి, ఈ దేహం ఉన్నంతకాలం మరి మనస్సు లక్షణాలు తెచ్చుకోవచ్చు. మనస్సు లక్షణాలు తెచ్చుకుంటే మళ్ళీ ఆగామి, మళ్ళా పుట్టడం అయిపోతుంది. మళ్ళీ పుట్టడం వద్దనే కదా మన సత్సంగులు అందరూ అమ్మా వద్దు చాలు ఈ జన్మ అంటున్నారు. ఇది ఆఖరి జన్మగా చేస్తున్నాం. ప్రతి సత్సంగులం కూడా, మనం అందరం కూడా సత్సంగులమే. సత్తుతో కూడి ఉన్న సంఘము. మరి చూడండి, దేహభావన పరమాత్మ భావన. దేహభావన వీడితేనే కానీ పరమాత్మ భావన. పరమాత్మ భావనగా ఉండటం వలన దేహభావాన్ని వేడు. మరి తెలియనప్పుడు దేహం నేను, ఇది నేనే చేస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే ఉంటున్నాను, నేనే ఎంత గొప్పని, నేనే రజోగుణంతో మమేకమై ఉంటారు. ఆలోచించుకుంటాను, నేనే పూజ చేస్తున్నాను, నేను ఎంత గొప్పగా చేస్తున్నాను, నేను ఎంత అలాగా అన్నది రజోగుణం. తమో గుణం రజోగుణం కూడా ఉండకూడదు. సత్వగుణంతో. ఆ సత్వం ఏం చేస్తుంది? సత్వగుణం శుద్ధ తత్వం, శుద్ధ సత్వంగా మారుతుంది. ఉన్నది నేనే,
నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఎంజాయ్గా ఉంటుంది. అది పరమాత్మే నేను అనుకున్నప్పుడు హాయి. కానీ లేకపోతే ఏముందమ్మా, అనేక జన్మల నుండి తెచ్చుకున్న మూటలు దగ్ధం, జ్ఞానం వలన దగ్ధం అవుతున్నాయా లేదా ఆలోచించు. జ్ఞానము అంటే ఎల్లవేళ ఉండేది, పరమాత్మయే ఎల్లవేళ ఉండేది. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇన్ని సంవత్సరాలను ఉంటుంది. దాని గురించా నీ ఏడుపు? ఉన్నదంతా బ్రహ్మే అన్నప్పుడు ఆ బ్రహ్మభావంతో ఉండటం కరెక్టా, జన్మలు తెచ్చుకోవటం కరెక్టా? రేపు కృష్ణాష్టమి మళ్ళీ గట్టిగా మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. పరమాత్మే నేను, కృష్ణ పరమాత్మ మనకి చక్కటి భగవద్గీతని అందించాడు మహానుభావుడు. ఆ భగవద్గీత యొక్క అనుకరణే మనం చేస్తాం. అందు గురించి మనం ఎల్లవేళ మహాత్ముల్ని స్మరించుకుంటూ పరమాత్మే నేను అనుకుంటూ, మరి ఏదొచ్చినా మన హైందవ సంప్రదాయం ప్రకారం ఏది మానం కదా, ఏది మానక్కర్లేదు, ఏ పూజలు మానక్కర్లేదు. ఎందువల్ల మనం చేస్తుంటే మన పిల్లలు కూడా ఆ రూట్లో ఉంటారు. లేకపోతే మరి వాళ్ళకి తెలియదు కదా, తెలియజేయాలి మనం అందు గురించి అన్నీ చెయ్యాలి. మనం చేస్తే మన పిల్లలు కూడా తరింతారు. చక్కటి అవకాశాన్ని వదులుకోవద్దు. మనం ఎన్నాళ్ళు బ్రతుకుతామో అన్నాళ్ళు కూడా ఏది మానదు. పరమాత్మే నేనని మనకు తెలుసు, పిల్లలకు తెలియదు కదా. వాళ్ళు చక్కగా సరదాగా ఉంటుంది కదా, పండుగ వచ్చింది మానకండి అమ్మ. నేను ఒకళ్ళు పాపం రాధాస్వామి భక్తులు, ఆ ఇంట్లోని పాప పండుగ వస్తే మేము సరదాగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఏమీ చేయక, ఏ పండుగ వచ్చినా ఆహా అంతే కదా, మన పిల్లలకు మనం సరదాగా ఉంటేనే కదా. ఏ నామం అయితే పూజలు చేయకూడదని నియమా, చెయ్యాలని నియమా కాదు. ఎప్పుడు ఎలా కుదిరితే అప్పుడు అలాగా జరుపుకోవాలి. కుదరలేనప్పుడు కుదరలేనట్టు ఉంటుంది, కుదిరినప్పుడు కుదిరినట్టు. ఏది మానకూడదమ్మా. అందరం హుషారుగా బ్రతకాలి. ఈ మనసుతోటి అనేక జన్మల నుండి తెచ్చుకున్నా కోట్ల కోట్ల కోట్లు, శత కోట్ల నుంచి కోట్ల కోట్ల నుంచి తెచ్చుకున్న జన్మ లెక్క సారం ఇదిగో ఫలితం అనుభవిస్తున్నాం కదా. ప్రతి దేహంతో అనారోగ్యాలు, దుఃఖాలు, దీనికి ఇంకా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. మరి సుఖం దుఃఖం రెండు కూడా. మరి మానవ జన్మకి పుణ్యం పాపం రెండూ ఉన్నాయి. జన్మకు వచ్చేసి ఈ జన్మలో ఈ దేహంతో మనం దేహిని తెలుసుకున్నాం కాబట్టి, మనలో ఉన్న భగవంతుని తెలుసుకున్నాం కాబట్టి చక్కగా ఆనందో బ్రహ్మగా బతికే ఈ అవకాశాన్ని వదులుకోవద్దంలో మనం అందరం కూడా ఏకాత్మస్వరూపం ఆనందంగా ఉండటమే. ప్రతీది ఆనందో బ్రహ్మగా ఉండాలి. మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే మాత్రం ఏది మాన్నా మన వెనకాల వాళ్ళకి ఇటు జ్ఞానం తెలీదు, ఇటు ఈ పూజలు తెలియదు. రెండూ తెలియకుండా చేయకూడదు. మన పిల్లలకి అవి అన్నీ చక్కగా ఆచరింపజేద్దాం. పరమాత్మే నేనన్న భావంతో మనం ఉన్నాం. నెమ్మదిగా భక్తిలోంచి జ్ఞానం ఆటోమేటిక్గా పిల్లలకు. అందు గురించి ఏది మానకుండా అమ్మలో జ్ఞానం మనకి అందిన వారికి అందింపజేయటానికి భక్తియే ప్రధానము. పునాది భక్తియే. భక్తి లేకపోతే జ్ఞానం వాళ్ళకి ఎలా తెలుస్తుంది?
మనం ఉండగా వాళ్ళకి భక్తి నేర్పుతుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్. అప్పుడు మనం చేస్తున్న జ్ఞానం అందరిలోని నాలో అంతటా ఉన్న అనంతుల గురించి మనం చెప్పిన వాళ్ళకి తెలుసు. అయితే తమో గుణంతో ఉండిపోతారమ్మా. పిల్లల్ని మనం క్రమశిక్షణగా నేర్పాలి. పిల్లలు అన్నీ కూడా మనం ఆనందపడుతూ ఆనందం చేయాలి. ఏ కష్టం వచ్చినా ఏముందదా ఆ కష్టం, రేపు సుఖం ఉంటుంది, ఈవేళ రాత్రి రేపు పగలు అని ఉందా? రోజు రాత్రి పగలు వస్తాను. ఈ వారం ఆ వారం ఏ వారాలైనా వారానికి మళ్ళీ ఆ రోజు వచ్చేస్తాం. మరి నక్షత్రాలైనా అవి వచ్చేస్తున్నాయి. అన్నీ మామూలే కదా. నువ్వు జన్మకు రాకుండా ఉండే పని ఈ జన్మలోనే చేసుకోవాలి. మళ్ళా పుట్టకుండా చేసుకునే పని ఈ జన్మలోనే. దాన్ని మన మనసులో దృఢత్వంగా నిలబెట్టుకోవాలి. అంతే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతాం. మనందరూ ఏకాత్మ స్వరూపమమ్మా. ఎవరి గుణం వాళ్ళదే, ఎవరి కర్మానుసారం తెచ్చుకున్న మూటలు వాళ్ళు అనుభవిస్తున్నారు. వారిని చూసి మనం జాలిపడాలే తప్పించి హేళన చేయకూడదు. హేళన చెప్తే మళ్ళీ మనకు జన్మ. పరమాత్మయే కదా ముందు వెనక. ఎవరికి కష్టాలు ఉండవు, ఎవరికి సుఖాలు ఉండవు, రెండూ ఉంటాయి. కానీ కష్టం అయితే చెప్పేసుకుంటాం, సుఖం చెప్పుకో. ఇంకా ఏదో కష్టపడుతున్నాం. సో సంతృప్తి లేదు మనసుకి. సంకల్ప వికల్పాలతో ఉంటుంది మనస్సు. దాన్ని పట్టించుకోవద్దు. పరమాత్మే నేనని బుద్ధి ద్వారానే మన ప్రయాణం జరగాలి. అది జ్ఞానం అంటే. జ్ఞానంతో మనకి కుదురుతుంది తప్పించి జీవన్ముక్తి. కర్మ చేస్తా అంటే తమో గుణం వదిలి కర్మ ఫలితం బట్టి భక్తి కలుగుతాం. భక్తిని బట్టి జ్ఞానం కలుగుతాం. ధ్యానం, ధ్యాస ఇవన్నీ జరుగుతూ ఉంటే అలా హాయిగా ఉండిపోతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో అలా ఉండగలుగుతున్నాం కదా. అది ప్రతి శకనం కూడానమ్మా విశ్రాంతి. నీ మనస్సు అవజడితో ఉండి విశ్రాంతి లేకుండా అయిపోతాం జీవుడుగా. అంతేగాని జీవుడే లేడు, ఇదంతా భగవంతుడు. మనలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడే మనం స్మరింత అంటే చక్కటి ఈ జన్మ అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. అందులో బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుదాం. బ్రహ్మమే మనకు దిక్కు. పరమాత్మయే. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. అసలు నేనుతో ఉండటమే మనం ఆఖరి శ్వాస. వ్యవహారంలో ఏం మానకూడదు. మానితే ఎలా కుదురుతుంది? దేహ విధులు నిర్వర్తించుకోకపోతే మరి దేహం నేను అన్న భావన అంటే వదలమన్నాం. కానీ విధిలో ఉన్నాయి అన్నీ జరగాలేంటి? దేహంతో కదా జరుగుతున్నాయి. ఉన్నదంతా భగవంతుడు, ఉన్నదంతా భగవంతుడు అన్న భావన ఎప్పుడు మనకు అందింది? పరమాత్మయే, పరమాత్మయే ధర్మనిష్ట విశిష్ట కర్మయోగ సాధన. మనం విశిష్టంగా చేయాలి. ఏదైనా కర్మయోగం. ఏ పని మాన్నా ఎలా కుదురుతుందమ్మా? జీవనోపాధిలోని పని అంతే కుదురుతుందా? అందు గురించి విశిష్ట కర్మయోగ సాధన గురించి మనం చెప్పుకుంటున్నాం. జన్మరాహిత్యాన్ని గురించి చెప్పుకోవటం జరిగింది. ముముక్షులైన నేటి యుగ సాధకులకు జన్మ కర్మ చక్రం నుండి విడిపడి జన్మరాహిత్య స్థితిని పొందుడు బ్రహ్మభావ సాధన కంటే వేరే గత్యంతరం లేదని తెలుసుకున్నాం. అందరికీ అర్థమైంది కదా. అమ్మలో పరమాత్మ స్వరూపులందరికీ నమస్తే.
విశిష్ట కర్మయోగ సాధన గురించి చెప్పుకున్నాం. ఎలాగా కర్మయోగం, కర్మను యోగంగా చేసుకోవాలి, చక్కగా విశిష్టం. మరి మనం ధ్యానాభ్యాసంలో ఉంటాంటే ఎంత విశిష్టతగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా చూస్తుంటే మనస్సు లేని స్థితిలో ఎంత విశిష్టతగా ఉంటుంది. అందరం మనమే అనుకుంటాంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎంతటి రిలాక్స్ని ఎందుకు కోల్పోవాలి? నేను నాదేని దేహభావంతో ఎందుకు కోల్పోవాలి? తెలియక ముందు కోల్పోయాను, ఇప్పుడు తెలియబడ్డది కదా. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. అప్పుడు ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటమే జీవితం. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో మరి ఉన్నామా లేదా ఆలోచించుకుని. పరమాత్మే నేనన్నాక ఆటపోట్లు అసలు ఉన్నాయమ్మా. అసలు ఇప్పుడు నీకు ఏదైనా అనిపిస్తుందా? బ్రతుకున్నట్టే బాగలేదు. అంతకుముందు నేను 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 అని గొడవ చేసి నాకే వచ్చినాయి గోల ఎత్తుకో సత్సంగానికి రా. ఇప్పుడు ఏముంది? ఎలా జరుగుతుంటే అలా జరుగుతుంది. మనం తెచ్చుకున్న దానికి ఏం పెద్ద విడ్డోళ్ళకి బహుమతులు తెచ్చుకున్నాం, ప్రసాదాలు అనుభవించాలి, స్వీకరించాలి కదా. ఏదైతే అది కాలగర్భంలో కలిసి వరకు తప్పదు. హాయిగా ఉన్నావు కదా, ఎంజాయ్గా ఉంటారు. తెలియకముందమ్మా దేభావంతో ఉండి నేనే 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 కర్మ అనుభవిస్తున్నాను చచ్చిపోతా ఉండిపోతుంది. వేయం పగలో నిద్ర లేకుండా సృష్టించిపోయి ఇప్పుడు ఏమని ఉన్నది భగవంతుడు అంటే ఏ కర్మ చేసుకొస్తే అది ఇప్పుడు జరుగుతుంది. పెద్ద విడ్డూరమే ఉంది. దాని పని ఆ ఫలితం ఇప్పుడు జరుగుతుంది. అవునా కదా? ఆ ఫలితం ఇప్పుడు జరుగుతుందా లేదా? నువ్వు విడ్డూరమే. పిల్లలు చదువు అది రాకపోతే నువ్వేం చెప్తావు? నువ్వు చదివి వెళ్ళి పరీక్ష వస్తావా? నువ్వేం చెప్తావు? వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లో పెట్టి ఆ మనసుని వాళ్ళకి నచ్చినట్టు తీర్చిదిద్దాలి. ప్రపంచంలో బోళ్ళు ఉన్నాయి కదా, వాటిలో పెట్టి. వివాహం అంటావా? ఆడికి ఎప్పుడు కళ్యాణం ఉంటే అప్పుడు. ఇంకా అలా అన్నీ అలా వదిలేస్తుంటే ఫ్రీ అయిపోతుంది. లేకపోతే మనసుతోటి నా మొగుడు ఎలాగా, నా పిల్లలు ఎలాగా, వాళ్ళు ఎలాగ, వీళ్ళు ఇలాగ రోజున అయిపోతుంది. హాయిగా ఉన్నావు కదా బ్రహ్మాత్మ. రోజు వస్తున్నాయి కదా. అలాగే విశిష్ట కర్మయోగ కర్మలను యోగ మార్గంలో ఆశ్రయించడం ద్వారా కర్మలను ఎలా చేస్తున్నాం? యోగంగా. నేనే అంత నేనేం చూడలేదు, పరమాత్మే అన్న భావంతో ఆశ్రయించడం వలన కర్మబంధం నుండి విముక్తులు అవుతున్నావా లేదు? మళ్ళీ మనకు జన్మ లేదమ్మా. అన్ని యజ్ఞాల గురించి నన్ను చెప్పుకున్నాం కదా. జ్ఞానయజ్ఞమే మన స్వధర్మాన్ని పాటించున్నాం. ఈ దేహంతో ఏముందో ఆ పనులు చేస్తాం. పరధర్మం గురించి మనకు అనవసరం. కర్మను యోగ మార్గంలో ఆశ్రయించడనగా యోగ సూత్రం 4 పాటించు కర్మ చేయటం. ఏమేంటి ఆ సూత్రాలు? ఏంటి యోగ సూత్రాలు అని మనం ఇక్కడ విశదీకరించు. 1 శాస్త్ర విహిత కర్మనే ఆశ్రయించు. మరి శాస్త్రంలో చెప్పిన కర్మను ఆచరించడం మానేసి నీకు తోసింది ఆచరిస్తే కుదురుతుందా చెప్పు. అహం బ్రహ్మాస్మి నుండి ఆత్మజ్ఞానం అభ్యసించిన సాధకుడు శాస్త్ర నిషిద్ధ కర్మను సహజంగా అంగీకరించారు.
ఉం? ఒకవేళ నిశ్చిత కర్మాచరణలో ఆసక్తి మిగిలినచో ప్రారంభ దశలో కొంతకాలం అహం బ్రహ్మాస్మి సాధన వలన కలిగిన విశేష పుణ్యం వలన అట్టి శాస్త్రం నిశ్చిత కర్మాచరణం పట్ల ఆసక్తి దుష్టవాసన నశించగలదు, చిత్తశుద్ధి ఏర్పడగలదు. అంటే మమేకం అయి ఉంటుంది కదమ్మా మనసు. అది ఏం చేస్తుందంటే ఇలాగే ఉందాం, ఇలాగే ఉందాం. మా చిన్నప్పుడు సినిమాలోని ఒకటి ఎలా ఉండేది మనసు, ఒకటి అలా ఉండేది. అలా చూపించేవారు సినిమాలో. ఇప్పుడు ఏమి చూపించలేదేమో నాకు తెలియదు. ఈ మధ్యన సినిమాలు కనుక ఎన్నేళ్ళు అయింది అంతే. చూడండి, ఒకటి అవునంటుంది, ఒకటేమో దుర్మార్గ మనసేమో దుర్మార్గం చేయను, శుద్ధ మనసు అంటుంది అలా చేయకు, పాపం అలా చేయకు అని అదంట. ఇవన్నీ మాకు చిన్నప్పుడు తత్వ విచారణ వలన ప్రతి దాంట్లోనే నేను తత్వ విచారణ చూస్తున్నానే, అందువల్ల ఇంత రిలాక్స్గా ఉండగలను. ఆనాటి నుంచి ఇంత రిలాక్స్గా ఉండటానికి కారణం అదే. ఏ జరగని బ్రహ్మాత్మం. దాన్ని మన్నం చేసామనుకో, కష్టాన్ని మన్నం చేసామనుకో ఇంకా కష్టం. ఏడుస్తా ఉన్నాం అనుకో ఇంకా ఏడుపు ఇంకా పెరిగిపోయి నీరసం వచ్చి హాస్పిటల్ పాలయ్యి సెలైన్లు ఎక్కించుకుని పెద్ద పెద్ద రోగాల్లోకి దారి తీసాం. మానసిక మరి మానసికంగా తీసుకొచ్చి వెళ్ళిపోతుంది మనసు. దాని బుద్ధి అట్లా. మనసు ఏం చెప్తుందంటే దాన్ని విన్నావా ఇంకా అలా లాక్కు, వినలేదనుకో బ్రహ్మాన్ని నేను అని వింటావా, విశిష్ట కర్మ చక్కగా జరుగు. పరమాత్మే నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో జరుగు. ఇప్పుడు ముందులో నీకు కష్టం అనిపించింది, ఇప్పుడు బాగుంది కదా. ఫలాపేక్ష లేకుండా, సంగము లేకుండా నిష్కామంగా కర్మ చేయాలి. ఫలాపేక్ష లేకుండా, సంగము లేకుండా కర్మలు చేయాలి. తాను శరీరం అనేది దేహ తాదాత్మ్యం ఉన్నప్పుడే తన శరీరము తన వారలను శాశ్వతంగా సుఖ సంతోషముతో పోషించవలనంటే దేహవాసన ఉంటుంది. మరి మన పిల్లలందరూ బాగుండాలని అనుకుంటాం కదా, ఉంటుంది. మరి దేహవాసన ఎంచుకుంది. అనేక జన్మల నుండి తెచ్చుకుని మూటలు ఉన్నాయి కదా, వెట్టి మూటలు. ఆ మూటలు ఇప్పుడు చక్కగా దాంట్లో జరుగుతుంది కదా. అది స్వార్థంగా ప్రకటితమై ఫలాపేక్షను కలిగించు. కానీ ఎప్పుడైతే మనం ఫలాపేక్ష లేకుండా, సంగమం లేకుండా నిష్కామంగా కర్మ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది? తాను బ్రహ్మం, సకల ప్రాణులందున్నది ఒకే చైతన్యమైనది సర్వాత్మ భావంతో కర్మలు చేయటకు అలవాటు పడుతుంది. అంతే. సాధకుల్లో ఫలాపేక్ష లేదు. ఉన్నది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం అంటే ఇంకా ఫలాన్ని ఆశించలేదు. ఈ పూజ చేశాను ఇలా రావాలి, ఈ కొబ్బరికాయ కొట్టాను, దేవుణ్ణి కోరుకున్నాను, జరుగుతుందని ఆడి మీద ఆడేసింది ఈ మనసు. తన మీద అయితే బెంగ వచ్చేస్తుంది, దేవుడి మీద పెట్టారు. అలా ముందు నుంచి భక్తి నేర్పాలి పిల్లలకి. అలాగా ఆ భగవంతుడే మనలో ఉన్నాడు నెమ్మదిగా అలవాటు. మరి అంతే కదా, మనకి ఆనాడు నుంచి భక్తితో ఉన్నాం కాబట్టి ఈ రోజున మనం జ్ఞానంగా బ్రతుకుతున్నాం. ఎంత రిలాక్స్గా ఉన్నాం. ఎవరు చచ్చిపోయినా ఏమీ లేదు, ఎవరు పుట్టినా ఏమీ లేదు, ఎవరికి కష్టం వచ్చినా ఏమీ లేదు, ఎవరికి లాభం వచ్చినా ఏమీ లేదు, ఎవరికి నష్టం వచ్చినా ఏమీ లేదు. సో ఏ భావన మనం స్వీకరించాలి. మరి అంతకుముందు అయ్యో అయ్యో అనుకుంటూ ఉండేది, దిగుడు బావులో ఉండేది మనసు. అవునా కదా, సత్సంగానికి రాకముందు. 3 కర్తృత్వం విడిచి కర్మను ఆచరించాలి. అంటే అంటున్నారు అహంవృత్తి బ్రహ్మతాదాత్మ్యం చెందినప్పుడు నేను బ్రహ్మంనండి, ఫలాపేక్ష లేకుండా, సంఘం లేకుండా కర్మం చేయాలన్నది సబ్జెక్ట్ చెబుతున్నాను. నేను బ్రహ్మంనండి భావంతో కర్మాచరణ జరిగినప్పుడు కర్తవ్య పాలన, ధర్మ నిర్వహణ, స్వధర్మ నిష్ఠలందే దృష్టి ఉండగలదు. కర్తవ్య పాలన, ధర్మ నిర్వహణ, అవునా కదా. స్వధర్మ నిష్ఠ, నేను బ్రహ్మాన్ని,
బ్రహ్మం తప్ప రెండోది లేదు, అందరిలో అదే ఉంది, అంతగా అదే ఉంది అని ఆ భావంతో ఉండగలుగుతున్నాం కదా. అప్పుడు ఇంకేమంటున్నారా, కామక్రోధులు మోహమ్మద్ మత్సరాలు దరి చేరవరా, ఎప్పుడు అన్నీ రెడీగా ఉంటాయి, కాటేస్తాం. మనం ఇంకా రెడీగా ఔషధం పచ్చం, నేను పరమాత్మని అని రెండు యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. మనస్తోటి ఉండాలనేమో అనేక జన్మలు జన్మలు జన్మలకు శతకోట్లు శతకోట్లు జన్మల నుంచి అలవాటు పడుతుంది ఆ మనస్సు, నేనే గొప్పదాన్ని ఇదంటుంది. సత్యమైంది అది, ఏమీ మనస్సు ఎగురుతుంది తప్పించి మార్పు చెందనోడు ఎగురుతాడా? నిరాకారం ఏదైనా అంటుందా, మాట్లాడుతుందా? ఏమీ లేదు. దాని అనంత చైతన్యంతో మనం మాట్లాడుతాం. మనలో అందరిలో అంతగా ఉంది, అనంత చైతన్యంతో మాట్లాడుతున్నాం, తింటున్నాం, చూస్తున్నాం, చక్కగా ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే సత్యం ఇదని తెలిసిందో, నిత్యమని తెలిసిందో, మనలో అందరిలో అంతగా ఉన్న సత్యాన్వేషణతో ఉంటుంది. అంతే కదా, ధర్మ నిర్వహణతో ఏది ధర్మం ఏది అధర్మం తెలుసు. నిత్యమైంది ధర్మం, అనిత్యమైంది అనిత్యమే, అది మార్పు చెందింది. కొద్దిసేపు ఆనందం, అది సుఖం సుఖం ఉంటుంది. అందుగురించి అది ఆనందం కాదు, మనస్సు లక్షణం. సుఖం దుఃఖంతో కూడి ఉంది కాబట్టి అది ఆనందం ఎలా అవుతుంది? బ్రహ్మంగా ఉంటేనే బ్రహ్మానందం. స్వధర్మనిష్టలేంది ఇచ్చి ఉండవను గలదు, కానీ అరిషత్ వర్గాది విక్షేప ధర్మములకు మనస్సునందు తావు ఏ భావంలో రా. ఉన్నది నేనే అంటే కోపాలు ఎందుకు వస్తారా, కోరికలు ఎందుకు వస్తాయి? మనలోనే అన్నీ ఉన్నాయి. ఇందులో ఏముందో అది ఆటోమేటిక్గా జరిగిపోతాం. ఇంకా దాన్ని మనం ఏమి తిరగబడినా కుదరదు. ఏది రాసుకొచ్చామో అది ప్రసాదంగా స్వీకరించాలి. ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో. అందువలన బ్రహ్మభావ సాధకుని కర్మాచరణలో సంఘం ఉండటానికి అవకాశం లేదు. బ్రహ్మభావ సాధకునికి కర్మాచరణలో ఇంకా సంఘం ఉండటానికి అవకాశం, ఉన్నదంతా పరమాత్మే. దేంట్లో కలుపుతాం? మనస్భావం లేవు కదా, బ్రహ్మభావంతో ఉంటున్నాం కదా. ఒకవేళ ఆరంభ దశలో విక్షేప ధర్మముల ప్రభావము మరియు ఫలాపేక్ష పని చేస్తున్నను కొంతకాలంకు బ్రహ్మభావ సాధన ఉన్న మనకి మొదట్లో ఉంటుందిలే. మొదట్లో మీరు సత్సంగానికి వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ఇది మొక్కేద్దాం, అది మొక్కేద్దాం, దీనికి ఈ ఫలితం వచ్చేస్తుందని ఉంటుంది. చేయగా ఈ దేవుడు నేను కాదు, నేను బ్రహ్మానని అనుకోగా భావన దృఢపడ్డాక ఆటోమేటిక్గా ఏం జరిగింది ఉంటే అది జరుగుతుంది. జరగడానికి జరగదు కదా, ఎవరు ఏం చేయలేరు కదా, మనం తెచ్చుకున్న మనమే అనిపించాలి కదా అని అర్థమైందా లేదా? మొదట్లో ఆ పూజలు ఆ మొక్కులు వాటి మీదకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలా చేస్తామో నిష్కామ కర్మయోగంగా ఉంటుంది మన పూజ. ఏది మనకు లేదు, దీపం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి, అన్ని మామూలే, కానీ నిష్కామంగా ఉంటుంది. పరమాత్మయే దీపం, పరమాత్మయే పూజ, పరమాత్మయే పూజ చేసేవాడు పరమాత్మే, పూజ అందుకునేవాడు పరమాత్మతో ఉన్నదంతా భగవంతుడే. కర్తవ్య నిర్వహణ దోషం ఉంది, ప్రతిఫలాన్ని ఆశించు. ఉన్నదంతా బ్రహ్మాత్మం బ్రహ్మ బ్రహ్మజ్ఞం బ్రహ్మనాథం బ్రహ్మ ఇవతేన గంతం బ్రహ్మ కర్మ సమాధిన నైవేద్యం సమర్పించిన హృదయం విశాలత్వంగా ఉండాలి, మహానుభావాన్ని. మరి ఇప్పుడు అప్పుడేంటి, మా ఊళ్ళే అర్థం. అసలు దేవుడి ఫోటో కనిపించే చాలు, వీళ్ళకి దండం పెట్టేసుకున్నారా, దేవుడిని అడిగేండారా, ఇంకేక అడిగేయమంటారు. పాపం తెలియక, పెద్దవాళ్ళకే తెలియక చిన్నపిల్లలకి అదే నేర్పారు. ఏంటి అడిగేస్తే మళ్ళీ జన్మలు వస్తాయి, మళ్ళీ అట్లా అనుభవించాలి కదా. దేవుడికే సాక్షిపోతుంది.
మనకే జన్మలు వస్తాయి. కర్తృత్వ రహితమైన కర్మలనే చేయాలి. ఎందువలన? నేను శరీరమనుడి దేహ తాదాత్మ్యంను విడిచి నేను బ్రహ్మమనుడి ఆత్మ తాదాత్మ్యంతో చేయు కర్మల్లో కర్తృత్వం ఉండేకి అవకాశం. పరమాత్మయే చేస్తున్నాడు, పరమాత్మగా ఎదుగుతాం. పరమాత్మ నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అనంతుడు అని మనం తెలుసుకున్నాక ఇంకేమవుతుంది? బ్రహ్మభావ సాధన వలన సమస్త కర్మలు అప్రయత్నంగా బ్రహ్మే చేస్తాను భావంతో మనకి అభ్యాసం అందేస్తుంది. అందుగురించే మన సత్సంగం తేలిగ్గా చెప్పేస్తుంది. ఆ తేలిక అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు శాస్త్రముఖంగా చెప్పుకున్నా మన అనుభవం ఇదే కదా. దీన్నే మనం చేస్తాం. 4 ఈశ్వరార్పణతో కర్మ చేయాలి. మరి ఈశ్వరార్పణ ఏంది? సూత్రం నందు 2 నియమాలు ఉన్నాయి. ఒకటి, అధ్యాత్మ చిత్తంతో కర్మ చేయాలి. అంటే బ్రహ్మే చెప్తుంది అన్న భావంతో, బ్రహ్మే తింటుంది, బ్రహ్మే చూస్తుంది, బ్రహ్మే వింటుంది, బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటుంది. ఫలితం ఈశ్వరార్పణ చేయటం అంతే కదా. ఇంకా బ్రహ్మంగా ఆరాధన అంటే ఇంక ఏ భావంలో లేవు కదా. దేహం నేను అనుకుంటేనే కదా ఈ తోలుబొమ్మ దాన్ని తోలుబొమ్మ గురించి ఏడవటం. ఇది నిజం కాదని తెలియక ఇది నిజం అనుకుని ఏడ్చం అని మీకు తెలుపుతుందా లేదు? నాకంటే చిన్నప్పటి నుంచి తెలియబట్టి ఇంకే పైకి నేనైనా మీరు కష్టం అంటే అలాగా కష్టాలు నాకు లేవేంటని వరుసొచ్చు. మీకు రోగం అంటే మాకు లేవేంటి రోగం అని వరుసొచ్చు. కానీ అది బుక్కే చూద్దాం. మీరు బాధపడకుండా ఊరికే అలా చూస్తామే కానీ లోపల మమేకం ఉంటుంది. పైపైగా తామరాకు మీద నీటి పట్టు వల్లే ఉంటూ పరమాత్మగా ఉంటూ ఊరికే మీ వ్యవహారాలు మరి కల్పించుకోవాలి. లేకపోతే మనకు స్నేహితులే ఉంటారు. నాతో నేను ఉంటున్నాను రైతు, మీరు కూడా ఎలా ఉండండిరా. ఎవరికి లేవు కర్మ. నీ కర్మ ఇదే, నా కర్మ అది. అంటే నీ దేహంతో తెచ్చుకుంది నీదే, నా దేహంతో తెచ్చుకుంది ఉన్నదంతా భగవంతుడు. నీలో నాలో అందరిలో ఉన్నదంతా భగవంతుడని మనం తెలుసుకున్నాం కదా. ఫలితము ఈశ్వరార్పణతో చేయాలి. బ్రహ్మభావ సాధనలో ఈ 2 నియమాలు అప్రయత్నంగా ఆశ్రమం. నేను బ్రహ్మాన్ని అన్నాక ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. అంతేనా కాదా? నేను బ్రహ్మం నుండి భావంతో నిండి ఉన్న అంతఃకరణం నందు విశిష్టమైన అధ్యాత్మ చిత్తం కాదు. చిత్తం ఎలా ఉంటుంది? అంతఃకరణ ఎలా ఉంటుంది? అన్ని సమస్యలు ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం కూడా బ్రహ్మమే అన్న భావంతో ఉంటుంది. బ్రహ్మభావంతో నిండి ఉన్న మనసుతో ఆచరింపబడి కర్మలేదు. సహజంగానే బ్రహ్మార్పణ భావం ఉంటుంది. అందువలన బ్రహ్మభావ సాధనలు అధ్యాత్మ చిత్తంతో కర్మ చేయబడుతుంది. చక్కగా కర్మ చేయబడుతుందా లేదు? ఉన్నది బ్రహ్మం. ఇందాకడికి ఇప్పటికే ఎంత టైం అయిపోయింది? బ్రహ్మభావంతో మాట్లాడుకుంటున్నాం. టైం తెలిసిందా? తెలియలేదు. కర్మ ఫలితం ఈశ్వరార్పణ చేయబడుతుంది. కర్మత్యాగమను 7వ అంశం నందు ఈ విషయము వివరించమైనది. సాధకుడు తాను బ్రహ్మమైన భావంతో దినచర్యలన్నింటినీ ఆచరించు జీవించినట్లయినా నేను బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతరా బ్రహ్మం అని భావంతో జీవిస్తున్నాం కాబట్టి తన ఆచరింపబడిన సమస్త కర్మలేదు యోగ సూత్రం అన్నీ నిర్దిష్టంగా పాటించబడి. నేను బ్రహ్మాన్ని అనగానేనమ్మా మనస్భావం లేదు కదా. చక్కగా ప్రతి కర్మను పరిశీలించవలసిన అవసరం లేదు. బ్రహ్మభావంతో జీవించు వ్యక్తి విశిష్టమైన కర్మయోగి. ఉన్నదంతా బ్రహ్మలోనే పూజ్యత్నం, బ్రహ్మలోనే ఎలా తింటున్నాం, బ్రహ్మలోనే ఎలా మాట్లాడుకుంటున్నాం, బ్రహ్మలోనే ఎలా జరుగుతుంది. ఉన్నదంతా బ్రహ్మే. ఆడు బ్రహ్మే, నేను బ్రహ్మే, ఎవరు అతను అలాగే మనం ఏం చేయలేం. కానీ జాలిపడాలి అంతే. బ్రహ్మంగా ఆడు బ్రహ్మే, మనం బ్రహ్మే. కఠినంగా మాట్లాడు.
శాంతంగా ఉండాలి, దయతో కూడిన మనసుతో ఉండాలి. పరమాత్మ మనసుతో ఉంటూ అంటే మంచి మంచి లక్షణాలతో ఉండాలి. అంతే కదమ్మా. మీరు వచ్చినప్పుడు నాకేమవుతాయి, కష్టాలు నాకు లేవా అనే గట్టిగా అడిగితే మీరు వస్తారా? రాదు కదా. కాదమ్మా, మీకేంటి నాకేంటి, కష్ట సుఖాలు లేకుండా పాపుణ్యాలు లేకుండా మానవ జన్మకే రావు అనేటప్పటికి ఓహో అని మీకు తెలియదు. కర్మయోగ సాధన చేయగోరు సాధకులు అశ్వమేధ ఆది యజ్ఞములు కానీ సత్ర నిర్మాణాలు కానీ, మరి మా చిన్నప్పుడు సత్రాలు అవి కట్టేది, ఒడ్డూరులో కట్టులు అవి కట్టేవారు. అన్న దానాది సత్కర్మలు కానీ, మా మామ రథాలు చేయించి మేడంత ఎత్తునేమో శివుడిది, డాబా అంత ఎత్తునేమో రాముడిది. మరి ఆ రోజుల్లో నీ గుళ్ళు అన్నీ మా మామ తాతయ్య వాళ్ళు ఉండగానే చెప్పి మా మామే చేయించింది అంటారు. తాతయ్య లేరేమో నాకు. అశ్వమేధాదే యజ్ఞములు కానీ మరి జాగ్రత్తగా ఉండేది ఎప్పుడు. నాకు అందుగురించే మా మామ జాగ్రత్త నాకు ఇష్టం. జాగ్రత్తగా ఉంటూ టైం వచ్చినప్పుడు ఉపయోగిస్తాను. ఖర్చు అందంగా చేసుకోవాలి, ఏ పని చేసుకోవాలి. పుట్టినప్పుడు ఎందుకు దోబరా ఖర్చు, మనసు పెంచి ఖర్చులు ఎందుకు? ఇది నలుగురికి ఉపయోగపడుతుంది. బ్రహ్మంగా జీవించవచ్చు. ప్రపంచం అంతా మనం సేవ చేయలేము. చక్కగా మనం అందరికీ ఏమీ చేయలేము. అందుగురించి మన ఇరుగు పొరుగు వాళ్ళైనా మన ఇంట్లో వాళ్ళకైనా చక్కగా హాయిగా తృప్తిగా మనం ఉంటేనే కదా వాళ్ళతోటి వాళ్ళు కూడా ఉండగలుగుతారు. ప్రపంచం అంతా ఎదగలమా? మనం ఏం చేయగలం? అన్నదానాది సత్కర్మ. అన్నం అక్కడ సరే అదే ఆగిపోయింది. అమ్మాయికి అన్నదానాది సత్కర్మలు కానీ అక్కడికి అన్నదానాది సత్కర్మలు కానీ జప ధ్యానాది అన్నదానం గొప్పదని గెత్తలాగా ఊరంతా భోజనాలు పెడతాను. ఆ బాబాయ్ ముట్టప్పుడేమో జాగ్రత్త, టైం వచ్చినప్పుడు అలా ఊరంతా భోజనం. అంటే ఒక్కోసారి అష్టాచరణాలు పెట్టుకున్నారు, ఒక్కోసారి రాజులేదు. ఏది ఏమైనా అన్నదానం గొప్పదంటే మేము ఎలా వడ్డించుకోళ్ళు అనుకున్నాం. ఇలా అది పుణ్యమని ఏది మానలేదు. ఈ రోజున ఎలా ఉన్నామంటే ఏ పని మానలేదు. కాబట్టి అంతా భగవంతుడే అన్న భావంతో చేసి అన్నదానాది సత్కర్మలు కానీ ఇప్పుడు ఎంత ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం. మాయదా పెళ్ళిళ్ళప్పుడు తాగలేసి. మరి పూర్వం అలాగే ఫ్రిడ్జ్లు లేవు. శుభ్రంగా అప్పుడు వండుకున్నదే పెట్టుకునేవాడు. పాలేర్లకి అయ్యి అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు పట్టుకెళ్ళే వాళ్ళు లేదు, ముష్టోళ్ళనే ఉండేది. వాడు ముష్టోళ్ళు ఉండేవారు కాబట్టి సాకలోళ్ళకి ఇంచక పాలేరు అందరికీ మజ్జిగలు, పాలు కావాలన్న వాళ్ళు పాలు చక్కగా పప్పులు అన్నీ ఇచ్చేవారు. అవన్నీ మేము చేసాం కాబట్టి ఇవాళ ఆశ్చర్యాత్మ ఎంత కూర ఉంటే అలా మిగిలిపోవటం, మళ్ళీ దాని ఫ్రిడ్జ్లో దాటి మళ్ళీ ఇంకో గిన్నె పనిచేసే వాళ్ళకి అయితే కానీ ఇది బాగానే ఉందిలే. ఎలాగా నేను ధ్యానం చేస్తున్నప్పుడు వీళ్ళు లేనప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి రారు కదా. పిల్లలైనా ఊరు వెళ్ళినా వీళ్ళు ఎవరు లేరనుకోండి, నేను మనిషినే రాననుకుంటా. ఫ్రిడ్జ్ అమ్మా అని దండం పెట్టేసుకుని దాన్ని బ్రహ్మని దండం పెట్టేసుకుని అన్నం వండేసుకుని దాంట్లో పెరిగేసి రోజంతా మరి నేను అలా ఏం పగలో తపస్సు చేస్తున్నానమ్మా. ఏదైనా నా గోల్ జన్మరాయచ్చు. ఇంకా ఏ భావన రానివ్వకుండా ఎంత జాగ్రత్తగా నా టైంను వేస్ట్ చేసుకోకుండా జీవిస్తున్నాను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతటి ఉత్కృష్ట యజ్ఞకర్మలు అయినను యోగ సూత్రములు పాటించిందే అది కర్మయోగం కాజాలి. యోగ సూత్రములు జోడించి ఆచరించినప్పుడు లౌకిక కర్మలైను అతి సామాన్య కర్మ అయిను అది కర్మయోగమే కాదు. పరమాత్మగా మనం నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం అన్న భావంతో అలా ఉంది.
ఆ పెళ్ళాక మతం లేదు కదా. దిల్సుమంలో మరి ఏంటో ముష్టంలో అయి ఉంది కదా. అంటే లాంచ్ అయ్యి గురించి ఏమో అక్కడ ఒడ్డూరులోనేమో ముష్టోళ్ళు ఎక్కువ ఉంటారు. రోజు ఇంత కాదు ఇలా తీసుంచు బియ్యం వేసుకునే వాళ్ళు. ఇక్కడ తక్కువగా తెలుసు నాకు. అక్కడ అలా ఉండి ఇక్కడ ఎలా ఉంటే నాకు అసలు అర్థమైంది కదా. నాన్ వెజ్ ఒకటి తెలియదు ఒడ్డూరులోని. ఇక్కడ వాళ్ళు అవి వండుకుంటాంటే ఆ చేపలు అవి చూస్తే నాకు ఊరికే అసలు నీరసం వచ్చేసి, అంటే మనసు నిజంగా వచ్చేసి అవి గిలగలా కొట్టుకుంటా అంటే అవన్నీ పుట్టొచ్చాం కదా మనం అని బెంగ అనమాట. కుక్కను కొట్టినా బెంగ. అట్లనే అన్నీ పరమాత్మయే. ధర్మనిరతులే ఆచరించాం. ఏ పని చేసినా పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నాం అమ్మా. చక్కగా చూడండి, ప్రతి సాధకుడు అంట తాను ఆత్మస్వరూపుడే కావున తాను ఆత్మను లేక బ్రహ్మమయుడి భావంతో నిరంతరము నిష్ట కలిగి తన యొక్క స్వధర్మంగా గ్రహించాలి. మన ధర్మం ఏంటి? నేను బ్రహ్మాన్ని, ఆత్మ నా బ్రహ్మ ఏదైనా ఏదో ఒకటి అనుకోండి, నా స్వధర్మం అది. దాంతో పరమాత్మగా మమేకొయ్యి బ్రతికెత్తున్నా. నా స్వధర్మ నిష్టలో నేను ఉంటున్నానమ్మా. పరధర్మం పనికిరాదు. దేహధర్మం దేహాలుగా చూస్తే దేహధర్మాలు, ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా చూస్తే బ్రహ్మధర్మం. పరధర్మం ఎంచుకుంది. పరమాత్మ మిగులుదాం, మన స్వధర్మంతో మనం ఉందాం. తాను ఆత్మస్వరూపుడు కావున తాను శరీరము, తాను దేహము అనే భావన ధర్మ విరుద్ధమే కదా. అమ్మా, ఈ దేహం నిజం అనుకున్నాం అనుకో, అన్ని దేహాలు నిజం అవ్వాలి కదా అన్ని జన్మల్లో. మరి ఆ దేహాన్ని ఎందుకు వదిలేసు? కానీ ఆత్మ వదలలేదు కదా. ఆత్మ ఉంటేనే కదా ఆ జన్మలని ఈ జన్మైనా ఆత్మ ఉంది కాబట్టి దేహాలు ధరిస్తాం అని తెలుసుకోవాలమ్మా. అలా తెలుసుకుంటే కానీ దేహభావన వదలలేదు. అందువలన ఇంకెంతసేపుని అయితే మారిపోయిందా? చదివించాను. నాకు అసలు చదివానని తెలీదు. ఇంకేమి ఉండదు నాకు. పరమాత్మే నేనన్న భావంతో ఉంటాను. నిన్న చదివేసాను. డేట్ వేసుకున్నా కూడా మైండ్లో. అందులో హాయిగా ఏదైనా అదే కదా, బ్రహ్మే కదా. తాను బ్రహ్మమైన భావంతో దినచర్యలన్నింటినీ ఆచరిస్తూ జీవించినట్లయినా తనచే ఆచరింపబడిన సమస్త కర్మలేదు యోగ సూత్రములని నిర్దిష్టముగా పాటించబడడం. ప్రతి కర్మను పరిశీలించగా అవసరం లేదు. ప్రతి కర్మ గురించి ఆలోచించకూడదు. పరమాత్మే చేస్తున్నాడు, పరమాత్మే అంతా ప్రసాదం, అంతా పరమాత్మే అన్న భావంతో జీవించేవాడు విశిష్ట కర్మయోగి. ఇందాక ఇచ్చారు పుణ్య ప్రతిబంధక నివృత్తి. చూడండి, పుణ్యం మిగిలిన మళ్ళీ జన్మ ఆలోచించు. పాపమే కాదు, పుణ్యం మిగిలిన జన్మ. అందు గురించే పాప పుణ్యాలు రెండు బ్రహ్మాత్మైన జ్ఞాని బ్రహ్మాత్మైన భావంతో ఉంటాడు కాబట్టి పాపం ఉండదు, పుణ్యం ఉండదు జ్ఞానికి. మనం మామూలుగా మనసుతో ఉన్న వాళ్ళకి పుణ్యం పాపం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ పుట్టి మళ్ళీ మరణిస్తా ఇంకా అంతే. మనం ఏంటి మళ్ళీ జన్మకు రాము కాబట్టి చక్కగా ఉండగలుగుతాం. పుణ్యం ప్రతిబంధక నివృత్తి. పుణ్యం కూడా ప్రతిబంధపై దాన్ని నివృత్తి చేసుకునే మార్గం చెబుతున్నారు. స్థావర జంగముల నుండి పశుపక్షాది హీన జన్మల నుండి మానవ జన్మ ప్రాప్తించే వరకు ఊర్ధ్వగతిలో జీవుని నడిపించు శక్తి పుణ్యపరమే. ఊర్ధ్వగతి చెప్పాను కదా, భూలోకం, గోలోకం, సౌరలోకం, మహోలోకం, జన్మలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ 7 లోకాలు. ఒకటి తప్పు చెప్పానేమో నా తెలుగు లెక్కట్లేదు. మొత్తం మీద ఈ ఊర్ధ్వ లోకాలకైనా ప్రయాణించలేదు.
అదేదో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాన్నే అలా హాయిగా నేను బ్రహ్మాను, నేను బ్రహ్మాను, అలా బ్రహ్మభావంతో ఉంటమే మానవ జన్మ లభించిన తత్పరు కూడా జ్ఞానప్రాప్తి కలుగువరకు జీవుని పురోగతి కారణం పుణ్యఫలమే కదా, అది పుణ్యమే కదా. ఈరోజు మనం జ్ఞానంగా ఉండగలుగుతున్నాం అంటే, జ్ఞానప్రాప్తి కలిగింది అంటే పుణ్యం వల్లనే కదా. పుణ్యం లేకుండా పాపం వల్ల ఏమి మనసు పెరగట్లేదు కదా, పాపం చెప్తుంది. దానివల్ల ఏమైంది? పుణ్యం చూసి ఓ పుణ్యం అంటే మంచిది. మా చిన్నప్పుడు కూడా పుణ్యం గొప్పదని కదా, అంతే. ఇది పుణ్యం. ఆ పుణ్యం వల్ల జ్ఞానం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ తెలియబడిందా లేదా, జ్ఞానం అందిందా లేదా, ఆత్మజ్ఞాన సంపార్జన జరిగిన పిమ్మట మోక్ష ప్రాప్తికి సంచితమునందలు శుభాశుభ కర్మలు రెండును నశించి ఖాతా పుస్తకము రద్దు చేయి. ఇంకేం లేదు, పుణ్యం లేదు, పాపం. నువ్వు బ్రహ్మ, ఆడు బ్రహ్మ, ఏడు బ్రహ్మ, నీవు చేసి పని బ్రహ్మ, ఈ దేహంతో చేసి పని బ్రహ్మ, వాళ్ళు చేసి పని బ్రహ్మ, వీళ్ళు చేసి పని బ్రహ్మ, అదా ఇదా ఇదా అదన్నా అన్నీ బ్రహ్మే కదా. ఏమనుకున్నా, ఏ తలంపు వచ్చినా బ్రహ్మలోనియే కదా. బ్రహ్మం తప్ప రెండో లేదు అన్న భావంతో ఉండటం వల్ల శుభాశుభ కర్మలు రెండును నశించిపోయింది. ఖాతా పుస్తకం కాదు. మన నీకు జీవన్ముక్త కదా. ఎందుకంటే అనేక జన్మలు ఉన్న మల్లివాసం దగ్ధం. ఇప్పుడు పుణ్యపాపాలు లేవు, లాభాలు లేవు, నష్టాలు లేవు. ఉన్నదంతా బ్రహ్మంగా నశించిపోయింది. జ్ఞానాగ్నం. ఇప్పుడు ఇంకా ఉన్నదంతా మనమే, మనం తప్ప రెండు ఉంటుంది, అంతే కదా. సంచితం నందలి పాపము పుణ్యములను నశించేస్తుంది. పాపం ఎలాగా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకుంటా అంటే నశించేస్తుంది. కానీ సంచితం నందలి పుణ్యము దేని వల్ల నశించదు అమ్మలో. అందు గురించి ఆ పుణ్యాన్ని కూడా అమ్మ ఇప్పుడు పూజ చేస్తాం. పూజ అయిపోయాక నైవేద్యాలు అన్నీ పెట్టేస్తాం, బ్రహ్మార్పణం అని. ఆ పుణ్యం కూడా బ్రహ్మార్పణం. ఇంకా పాపం మనం చెయ్యం కదా. బ్రహ్మంగా మిగిలిన వాళ్ళకి పాపం లేదు కదా మనకి. బ్రహ్మజ్ఞానం పాపం లేదు, బ్రహ్మజ్ఞానం అందదు కదా. పుణ్యం వల్లే కదా మనకి జ్ఞానం అందింది. ఆ పుణ్య ఫలానుభవ నిమిత్తం మళ్ళా జన్మ ప్రాప్తిస్తాం. పుణ్య ఫలితం మళ్ళీ వచ్చేస్తుంది. బ్రహ్మార్పణంగా అనుకోకపోతే, నేను బ్రహ్మను అనుకోకపోయినా, బ్రహ్మాత్మ అనకపోయినా పుణ్యం కూడా మళ్ళీ ఖాతాలో మళ్ళీ జన్మకు రావాల్సింది. కావున మోక్షమునకు పుణ్యము కూడా ప్రతిబంధం. పుణ్యం లేదు, పాపం లేదు, ఉన్నదంతా బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండు. అందువలన ఆత్మజ్ఞానం సంపార్జన చేసి మోక్షం అనగానే ఏమీయో తెలుసుకున్న తదుపరి సాధకులు పుణ్యఫలం కూడా ఖాతాలో జమ చేయబడకుండా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడవు. మనం ఏ పని చేస్తున్నా బ్రహ్మే చేస్తాం అంటే ఇంక మనకి మనసు లేదు. మన దేహాలు మళ్ళీ మళ్ళీ పుట్టం. అర్థమైందా? ఎలాగ కర్తృత్వాన్ని విడిచిపెట్టకుండా నేనే నేనే అంటే ఆ పుణ్యం పాపం ఆ ఫలితాలు ఖాతాలో వచ్చింది. ఖాతాలోకి వచ్చింది. పుణ్యం లేదు, పాపం లేదు, రెండూ బ్రహ్మ అన్న భావంతో మనం రోజు చెప్పుకున్నాం కదా సత్యం. అయ్యే వివరంగా అమ్మరాసి. ఆత్మజ్ఞాన ప్రాప్తి కలిగిన సాధకుడు చే సాధనలో నీవు సాధారణంగా పుణ్యకర్మలే అమ్మా. పాపకాలు పాపకర్మలు ఎందుకు చెప్తారు? పాపకర్మలు చెప్తే జ్ఞానం రాదు కదా. పుణ్యకర్మల వల్లనే కదా జ్ఞానం అందింది. అందువలన విశేషమైన పుణ్యము ఖాతాలో చేరి మరణానంతరము మోక్షము తప్పిస్తుంది. అలా తిరిగి వస్తారు. తప్పిస్తుంది గడస్ పైన గడస్ అందువల్ల విశేషమైన పుణ్యము ఖాతాలో చేరి మరణానంతరము మోక్షమునకు బదులుగా స్వర్గమును పొందడం. ఉన్నది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం అంటున్నారు. రెండూ కూడా పెట్టుకుంటుంది.
అంటే వెట్టుమోటలో పుణ్యపాపాలు అని అనుకో, పాపమే వెట్టుమూట. సో పుణ్యం వెట్టుమూట కాదు, రైట్. పాపం, పాపాన్ని నశింపజేయటానికి పుణ్యం చేస్తున్నాం లేదు, ఇప్పుడు చెప్తాం. మంచి కర్మలు చేస్తున్నాం లేదు, దేవుడని భక్తని జ్ఞానాన్ని అందుకున్నాం లేదు, వెట్టుమూటని ఇక్కడ కరగబెట్టేసుకున్నాం లేదు. పాపం పుణ్యం లేకుండా మానవ జన్మే లేదు. ఏ సుఖం ఉంది, దుఃఖం ఉంది, పగల ఉంది, రాత్రి ఉంది. ఈ చీకట్లో లైట్లు వేస్తుంది, తలుపేసేస్తుంది, అది వెళ్తురు. కానీ దేవుడు సూర్యకాంతి వలన ఉన్న తేజస్సులో లేదే. కరెంటు పోతే గోవిందా, ఎంత జనరేటర్ పెట్టుకున్నా గోవిందా, జనరేటర్లో కూడా అయిపోతే గోవిందా, ఆయన అయిపోతే అంత కదా. అలాగే అదేంటే సూర్యప్రకాశం ఎల్లవేళ పగల్లో పనిచేసుకోవాలి. కానీ పుణ్యం కూడా ప్రతిబంధమే. జ్ఞానం తెలిసాక అర్థమైంది కదా, పుణ్యం మంచిదే, స్వర్గానికి వెళ్తారు. కానీ పుణ్యపాపాలు కూడా లేకుండా ఉంటే మోక్షం పరమాత్మగా మిగిలిపోతుంది. కావున జ్ఞానం సంపాదించిన తర్వాత సాధకుడు తప్పనిసరిగా కర్తృత్వం విడిచి నేను చేస్తున్నానని భావం లేకుండా బ్రహ్మే చేస్తాను, బ్రహ్మే తింటాను, బ్రహ్మే మాట్లాడతాను, బ్రహ్మే బ్రహ్మే అనే సమస్త కర్మములు బ్రహ్మమే చేస్తున్నదని భావంతో చేయాలి. మరి మేము ఈ పుస్తకం చదవకపోయినా మేము చెప్పేది అదే కదా. అంటే మేము అంటే ఏంటి, పరమాత్మ చిన్ననాటి నుంచి అనుభవే కదా. ఆయన మాట్లాడాడు ఈ వాక్కు ద్వారా, అదే ఇప్పుడు అనుభవం, అదే శాస్త్ర పరిచయం చేయదు. మరి బ్రహ్మే చెప్తాను అందరికీ, పుస్తకం చదువుతానంటే ఆ బ్రహ్మే. సమస్త కర్మలను ఆశ్రయించినప్పుడు బ్రహ్మమే చేస్తున్నది అనేది జ్ఞప్తి కలుగుతా కరెక్ట్. ఏ పని చేసినా స్తమానం అనుకోవట్లేదు, బ్రహ్మే చెప్తుందని మొదట్లో స్టాండర్డ్ కోసం అనుకో, ఇంకా ఆ తర్వాత ఇంకేమీ లేదు. బ్రహ్మాత్మ జీవితాన్ని గడిపి అమ్మ మొదట్లో ఇక్కడ మీరు సత్సంగానికి వచ్చి మొదట్లో నేను దేహం కాదు నేను బ్రహ్మ అనుకున్నారు, కానీ ఆ తర్వాత అనుకోలేదు కదా, అలా ఉండిపోతున్నారు కదా. నేను బ్రహ్మంనని అయి ఉన్నానండి నిష్ట కలిగి ఉండటం, నిరంతరం ఎలా ఉండాలి, నేను బ్రహ్మాన్ని అన్న నిష్ఠతో ఉండాలి. అక్కడ చూసిన బ్రహ్మే కదంటే అభ్యసించాం కాబట్టి మన ప్రమేయం లేకుండానే పుణ్యఫలం ఖాతాలో జమ చేయకుండా బ్రహ్మాత్మకంగా బతికేస్తున్నాం కదా. ఇంక పుణ్యం ఖాతాలోకి రాదు. పుణ్యము ప్రతిబంధకము కాకుండా ముక్తికే అరుగుతుంది. ముక్తి మార్గంతో ఉంటున్నాం కదా. ఇదేం నేను కాదు, నేను బ్రహ్మ. అలా బ్రహ్మంగా మిగిలిపోతుంది. ఉన్నది చూడు, పట్టిట్లో కనిపిస్తే కలిపేస్తుంది. అందువలన సాధకులు బ్రహ్మభావ సాధన పట్ల క్షణకాలము అశ్రద్ధ చేసినను, బ్రహ్మభావ సాధన పట్ల క్షణకాలము అశ్రద్ధ చేసినను కర్మరాహిత్యం కలుగుతుంది. ఎందువల్ల సాధకులు బ్రహ్మభావ సాధన పట్ల క్షణకాలం అశ్రద్ధ చేసిన తెలియకముందు ఎంత జన్మను వేస్ట్ చేస్తుంది. ఇప్పుడు జన్మరాహిత్యం మన గోల్ కాబట్టి బ్రహ్మంగా మెరగలుగుతున్నారు, జన్మరాహిత్యంతో ఉండగలుగుతున్నారు, ముక్తితోటి ఉండగలుగుతున్నారు. అవునా కదా. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే బృందమింపజేస్తాం. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికైనా సరే చూస్తారు కదా, పిల్లలు తరతరాలు చూస్తారు కదా అన్న బ్రహ్మ ఉద్దేశంతో ఆ బ్రహ్మే సబ్స్క్రైబ్ చేస్తున్నాం. వేరే భావన నాకు లేదు. ఎప్పుడొకప్పుడైనా చూస్తారు, వాళ్ళు ఎదిగే కానీ యూట్యూబ్లో ఉంటుంది, వాళ్ళు సెల్ అలాగా ఆన్లైన్ క్లాస్ చూస్తున్నారు. వాళ్ళు బ్రహ్మం అనుకుంటారు. ఇవన్నీ అర్థం అవుతాయి. అందు గురించి చిన్నపిల్లల దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేస్తుంటారు. ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మభావంతో ఉంటారు. హాయిగా
ఆనందంగా ఆనందతత్వంగా ఉంటారన్న ఉద్దేశంతో చేయమన్నానే తప్పించి రెండో భావం చక్కగా ఎప్పుడైతే రామకృష్ణ చెప్పాడో వెంటనే అందరూ చేసి అందరికీ నమస్కారం, అంతే. బ్రహ్మం చేసింది బ్రహ్మంగా మిగులుతారు. ఆ, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు చూసుకోబోయాడు 415 మంది చూశారు. అంటే ఇప్పుడు 880 అయినాయి. అంటే 120 అయితే హెచ్ఎన్ న్యూస్ డివోషనల్ వారికి కృతజ్ఞతాపూర్వకంగా 1000 అందించేయటం బ్రహ్మమే చెయ్యాలి. నిమిత్త మాత్రులు వారికి అందించేస్తే వారు అన్న గోలు సరిపోదు. సాధకులు బ్రహ్మభావ సాధన పట్ల క్షణకాలం శ్రద్ధ చేసి కర్మరాహిత్యం జరుగుతాం. ఉన్నది నేనే అందు గురించే నేను ఏది ఉంటుంది మాట్లాడేస్తాను. నాకెందుకు బ్రహ్మలో మాటలే, బ్రహ్మలో చేతలే, బ్రహ్మే జరుపుకుంటా అంటే ఏది దాస్తాను? దేహభావం లేకుండా ఉన్నదంతా బ్రహ్మే అని చెప్పేస్తాను. అనుభవంలో ఉన్నాను, అనుభవిస్తున్నాను కాబట్టి. అందుకని దేహభావం లేక అభిమానాలు ఏమి ఉండవు. మీరు ఏమనుకున్నా నేనే కదా, నేనేమనుకున్నా మీరే కదా, నేనే అంతా కదా, హాయిగా రిలాక్స్గా ఉంటాను. ఎందుకంటే ఏక చైతన్యం దర్శనాలు కదండి. చిన్నప్పటి నుంచి నా ఫోటోలోంచి స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి వచ్చేసింది కదా, ఏక తేజస్సే కదా. అందువల్ల నువ్వు వేరు నేను వేరు అనుకోను, ఉన్నదంతా బ్రహ్మే అనుకుంటాను. ఎవరు ఇదిలో ఏముంటాయి జరుగుతుంది, బ్రహ్మార్పణంగా వదిలేస్తాను. అందు గురించి నాకు పెద్దగా మనసు పనిచేయదు కాబట్టి బ్రహ్మంగా మిగలదు. దానికి అభ్యాసం చేసి ధ్యానం చేయాలరా, ధ్యానం చేయకుండా రాదు. నువ్వు ఈ దేహాన్ని పంపి ఇంత జ్ఞానం చెప్పింతున్నారు, ఈ దేహంతో నోటితో వాకు, మరి ఇవన్నీ చేతితో రాయించారు ఇన్ని గ్రంథాలు, ఇవన్నీ కూడా మరి జరుగుతున్నాయి. మరి మీరు వింటున్నారు. నాకన్నా అదృష్టం, కష్టమే లేదు మీకు, దర్జాగా ఉంది, మీరు పుస్తకాలు చదువుకుంటున్నారు. అంటే ఈ దేహాన్ని పంపిన ఈ దేహంతో నాకు కష్టం లేదు, బ్రహ్మే కదా రాయించుకుంది. అర్థమైంది? మీరు వింటున్నారు, బ్రహ్మే కదా వింటారు, బ్రహ్మే చూస్తాను, బ్రహ్మే మాట్లాడతాను, బ్రహ్మే పుస్తకం చదువుకుంటాను. మీకు లేదు, నాకు లేదు, మనకు అందరికీ పరమాత్మే దిక్కు. జన్మరాహిత్యమే కదా, ముక్తియే కదమ్మా. వ్యూస్లు బాగానే వచ్చినాయంట, నిన్న వర్మ చూసారు, వ్యూస్లు బాగానే వచ్చినాయంట. 14,500 వ్యూస్ వచ్చినాయి. 4,000 చాలంట వాళ్ళు అడిగింది. నాకు రామకృష్ణ వ్యూస్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ గంటలు మొదలెట్టేసాను. ఓహో, వారు హెచ్ఎన్ న్యూస్ డివోషనల్లో అడిగిన వారికి అందివ్వాలి. సబ్స్క్రైబ్ తెలియలేదు, లేకపోతే ఎప్పుడో ఈ కరోనా కాలం కాదు, ముందే అయిపోయింది కదా. అందరూ మన పిల్లలందరూ వస్తుంటే ఆయన చేసిండరా అని. ఇప్పుడు ఎవరిని అడగటానికి ఉంటున్నాయి, ఎవరింటికి వెళ్ళటానికి లేదు. మరి తప్పు కదా, నేను గట్టిగా అడగటానికి లేదు. లేకపోతే మన సత్సంగ పిల్లలందరూ ఇప్పటికి ఎప్పుడో చేశారు. వారు అడిగిన కృతజ్ఞతగా వారు ఇచ్చారు. మరి ఛానల్ వారికి వందనాలు తప్పనిసరిగా అందించారు. మరి బ్రహ్మే అందివ్వాలి, మన వల్ల ఏమీ కాదు, నిమిత్త మాత్రం. ముముక్షులకు బ్రహ్మభావ సాధన అనివార్యం. ముముక్షులకు బ్రహ్మభావ సాధన అనివార్యం. అంటే పరమాత్మగా ఉంటున్నాం కాబట్టి తప్పనిసరిగా మనం జన్మరాహిత్యంతో ఉండగలుగుతాం. మరి ప్రయత్నం లోపం లేక బ్రహ్మంగా మిగిలితేనే బ్రహ్మభావ సాధన చక్కగా జరుగుతుంటేనే మనకి ఉన్నది ఉన్నట్లుగా అలా ఉండిపోతుంది, లేని దాన్ని వదిలేదు. మరి చేయకపోతే నాకు బ్రహ్మజ్ఞానం అంటే ఇష్టం అంటే సరిపోతుందా? బ్రహ్మంగా ఉండకపోతే తప్పు కదా. ధ్యానం ధ్యాస ఉండాలి కదా. నీ యొక్క వాక్కు
మీకు చూస్తుంటే ఎప్పుడు బ్రహ్మంగానే చూస్తాం. మన ఇంట్లో వాడికి మామూలుగానే చూస్తాం. ఇరుగు పొరుగు వాళ్ళకే కాదు, ఇంట్లో వాళ్ళకే కాదు, ఫ్రెండ్స్ ఎవరంటే నాకేం ఫ్రెండ్ లేదనుకో, అందరూ ఫ్రెండ్లే. ఆ, మామూలు చుట్టాలకి ఇంటికి మాట్లాడుకునే మామూలుగానే ఉంటాను. నాకేం తెలుస్తుంది బ్రహ్మభావన, తెలియని వాళ్ళకి తెలియదు. మీరు తపంతో అడిగారు కాబట్టి సత్సంగం బ్రహ్మం పెట్టింది కాబట్టి ఆ బ్రహ్మే సత్సంగం ద్వారా చక్కగా మీ అందరికీ తెలియజెప్తాం. అది బ్రహ్మాంది, ఎవరిది కాదు, మన నిమిత్త మాత్రం. మనకు దోషాలు లేవు, ఫలితాలు. బ్రహ్మాత్మ అనే బుద్ధితో మనం హాయిగా బ్రహ్మంగా జీవిస్తాం. అందుగురించి నాకు అసలు ఏమీ తెలియదు. రోజులు వారాలు వచ్చేస్తాయి, దేని ఎందుకు పట్టలేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. సడన్గా పొద్దుట కృష్ణాష్టమి తెలుసుకునేటట్టు నవ్వుకున్నాం. మనకు రోజు తెలియదు, సెకండ్లో గడిచిపోయింది. వేదకాలం విశిష్ట ప్రాచీన వేదకాలం నాటి ధర్మశాస్త్రం దృష్ట్యా చక్కగా మనం పరిశీలిస్తున్నాం కదా. ఇతరుల పాపములు సంక్రమించకుండా జీవించడం కూడా అసాధ్యం. మరి సంఘంలో ఉన్నాం లేదా, 21వ శతాబ్దంలో ఉన్నామని తెలుసుకున్నాం కదా. అందరూ పాపాత్ములు కాదు, పుణ్యాత్ములు కాదు. పాపం చేయకుండా దీనం గడవదు అని రాశారు. సహజంగానే మానవుడు సంఘజీవి. అందులోని ఈ శతాబ్దం నందు అనుక్షణము సాధకుడు సంఘంపై ఆధారపడి ఉండాలి. మరి హత్య చేయకపోయినా జ్ఞానేపుతో మాట్లాడవలసి వస్తుందా లేదా? సత్సంగం పెట్టడం లేదే నాన్న ఏం చేస్తుందని యుక్తితోటి. మరి మీకు తెలీదు, ఇదే పుణ్యం. మీ యొక్క మీరు చేసి వ్యసనం అంత పాపం. మీకు ఇలాగైనా మీకు జన్మరాదు, మనం మీరు పుణ్యం చేసుకున్నట్టే అని ఆ డబ్బులు ఇలాగ సత్సంగాలు ఖర్చు పెట్టి, పుస్తకాలు ఖర్చు పెట్టాము. మీ డబ్బులన్నీ తీసేసుకున్నాను ఆఖరిని చెప్పేదాన్ని, ఆఖరిని చెప్పేదాన్ని. ముందు చేతి కుదరదు. ఎలాగా ఏమని వారు భద్రాచలాన్ని ఏమన్నారు? నీదే కదంటే ఇదంతా నీదే, నీ ఇష్టం అన్నారా లేదా? ఏంటంటే గోల్డ్ డబ్బు ఖర్చు పెట్టేశాను, నమస్కారం అన్నాను. ఎక్కడ? అక్కడ రామదాసు చూసి, భద్రాచలాన్ని రామదాసు ఎంతో కష్టపడ్డాడు. మనకు ఆ లక్ష్మీదేవి విధిలో ఉండి ఇచ్చినందుకు చక్కగా నవ్వుకున్నారు లేదా మీ అందరూ? అలాగే ఆఖరిని చెప్పు, ముందైతే ఇవ్వరు రూపాయలు. ఇన్ని పుస్తకాలు అక్కడి నుంచి చెప్తారు. పరమాత్మే చేస్తుంది అంతా బ్రహ్మాత్మంగా చక్కగా అన్నీ జరుగుతాయి. బ్రహ్మే చేస్తుంది మనకి. మరి ఒళ్ళంతా సంఘంలోనికి దూసుకుపోయి జీవించే నేటి సాధకులకు ఇతర పాపములు సంక్రమించకుండా జీవించడం కూడా అసాధ్యం. తప్పదమ్మా అప్పుడప్పుడు. మరి తెలియకుండా ఈ సెలవులు వచ్చాక నవ్వు వస్తుంది. పిల్లలు రోజు పిల్లలు ఆడుకుంటారు కదా, రేపు చాక్లెట్లు ఇచ్చుకుంటాం, కృష్ణాష్టమి కాదే పిల్లలు ఆడుకుంటారు. రోజు నీ హోటల్ తిట్టడం అలవాటు. ఫ్రెండ్స్తో మొదలుపెట్టి ఓ పాప ఆ నాన్న ఫోన్ చేస్తుంది, నాకు తలుపు తీసి ఓకే ఇలా అడుగు బయట పెట్టు, మామ చెప్పరా నేను ఇక్కడే ఉన్నాను. సడన్గా నాకు పాప నా దగ్గర అనేటప్పటికీ వాళ్ళు మరి ఏమి అనుకోరు కదా, మంచి అనుకుంటారు. ఇలా ఉన్నాయి సడన్గా పాపం. ఇతరుల పాపము సంక్రమించకుండా జీవించడం అసాధ్యం. ఇక్కడే ఉందమ్మా అనమంది కదా. నాకేం తెలుసు. ఆ తర్వాత ఏంటి నేను మాట్లాడటం ఏంటంటే నవ్వచ్చు. బాగా హోటల్ అలవాటు పడిపోయారు ఈ పిల్లలు, ఈ కాలేజీలు ఇవన్నీ వచ్చి. ఎంత పడ్డోడు కూడా హోటల్ తీసుకెళ్ళాలంటే కుదరదు కదా. ఆ రోజుని కరోనాను పంపలో పెడతాను. పాపములకు
ప్రాయచిత్తము చేయకుందామన్నను ప్రాయచిత్త కర్మలకు ధనము, సమయము, శక్తి, సామర్థ్యము, అవకాశము, ఆరోగ్యం అన్నీ కొట్టలే. ఎక్కడ ఉంటాయి మనకి మధ్య తరగతోళ్ళు? ఊరికే దానాలు చేస్తే మళ్ళీ మనం బెచ్చబెట్టుకోవాలి. మనకున్న దాంతో అంతో ఎంతో చేయాలి, కానీ అతిగా చెప్తే మనకెక్కడి నుంచి చెప్తాయి? మరి అటువంటిది కుదరదు. శక్తి సామర్థ్యాలు లేవు, ఆరోగ్యం అంతంత మాత్రం. ఏక వ్రతాలు చేసేద్దామంటే ఆ కాపీలు అవన్నీ నేనంటే కాపీ తాగను. మీరు కాపీ తాగకపోతే కింద అంతంత యజ్ఞాలు చేయటానికి మరి అలా ఉండిపోవాలి కదా. అయ్యి కుదరదు, నీరసాలు వచ్చింది, మళ్ళీ మన్నాళ్ళు అక్కడ ఇది అనుకో, నేను బ్రహ్మ నువ్వు బ్రహ్మ, మన కుదురుని మట్టికి చేసుకుంటున్నాం, నీరసం లేకుండా తింటున్నాం. అతిగా తింటలేదు, అలా అని తక్కువ కాకుండా సమస్థితిగా సంభావంతో మాట్లాడుతున్నాం, సమస్థితిగా ఉంటున్నాం. పాపం చేయకుండా దినం గడపు, ఇతరుల పాపములు సంక్రమించకుండా దినం గడపు. నేను సత్యచంద్రుడిని అనుకున్నాను. ఆయన నాటకాలు అలాగే ఉందాం అనుకునేది. ఆఖరి సత్సంగం పెట్టుకున్నాక మాత్రం నేను ఇలాగే చేస్తాను, బ్రహ్మాత్మంగా. బ్రహ్మే చేస్తుంది, ఈ దేహంతో చేయలేదు, ఆ బ్రహ్మే చేస్తుంది. ఆ బ్రహ్మే పుస్తకాలు వేస్తుంది, అన్నీ ఆ బ్రహ్మే చేస్తుంది. సత్సంగం ఆ బ్రహ్మే నడుపుతుంది, బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతుంది. అంతే, నాకు అందు గురించి ఏ భావన ఉండదు. ప్రాయశ్చిత్తము చేసుకుంటూ అవకాశం లేదు. సంచితమునందరి పాపపుణ్యములతో పాటు ఈ జన్మయందు లభించిన పాపములన్నిటినీ కూడా కట్టుకుని మరణించినట్లయినా మరణానంతరము మోక్షం మాట పక్కకు పెట్టు. అసలు నిజంగా ముందు పాపేమో అనుకునేది. పాపేంటి? సత్సంగులు మరి వాళ్ళలో ఉన్న బ్రహ్మాన్ని నేర్చుకుంటున్నారు, వారికి భోజనం పెడతాను, ఇలా అన్ని. ఇప్పుడు ఇంకా ప్రసాదం పెడతాంలే, ఇంకా ఏ పూజలు మాను, ప్రసాదం పెడతాం. ఏదైనా ప్రసాదం, ఏది మానద్దు. చక్కగా సంఘజీవనం అన్నీ చేసుకున్నాం, హుషారుగా అందరూ వస్తారు, అంతా ఆనందో బ్రహ్మగా చేసుకున్నాం, ఏది మానక్కర్లేదు. నేను జ్ఞానంగా ఉన్నాను మానేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళకి సత్సంగులకు జ్ఞానం నేర్పాలి కదా. మరి వాళ్ళ పిల్లలందరూ పూజలు మానేసి కూర్చుంటే పాపం పిల్లలకి అభ్యాసం పోతుంది కదా. ఏది మానమ్మా, సత్సంగం పెట్టుకున్నాం కదా. ఏంటంటే భోజనాలు మానేసి ప్రసాదం పెట్టుకున్నాం. ఎంత ఏంటంటే ఎంత ప్రసాదం పెట్టినా ప్రసాదం కదా. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి బ్రహ్మార్పణంగా ఇంతే పెట్టుకున్నాం ప్రసాదం. మరి డబ్బులుంటే ఓలా చేస్తాం, డబ్బులు ఎప్పుడు ఓలా చేస్తాం. అంటే ఆ బ్రహ్మే అన్నీ చేస్తాం, అన్నీ బ్రహ్మే కదా. మరి అంతే కదా. బ్రహ్మ మరి ధైర్యం చేసి అన్నీ చేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వంట పెట్టేసి బ్రహ్మాత్మంగా చేయించేసి బ్రహ్మ నరక బాధలో హీన జన్మ ప్రాప్తి తప్పదు. మామూలుగా దేహభావంతో ఉన్నోళ్ళకి తప్పవు కదమ్మా. యాంత్రిక జీవనం గడుపు ముముక్షు గత ఏమిటి? మోక్ష ప్రాప్తి లేకుండా అతనికి ఉత్కృష్టమైన మానవ జన్మ వృధా కావాల్సిందేనా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నాకు లోపల పాపం పుణ్యం మీద లోపల ఉంది అని నేను బ్రహ్మాత్మంగా చెప్తున్నాను. జీవభావంతో చేయట్లేదు. నాకు పుణ్య ఫలితం కూడా లేదు, పాప ఫలితం కూడా లేదు, రెండూ బ్రహ్మాత్మం అని ధైర్య లక్ష్యంతో ఈ సత్సంగం ఎలా నడుపుతాం. బ్రహ్మమే అన్ని చేస్తాం అంటే నాలో బ్రహ్మ ఉంది, ధైర్యం ఆ బ్రహ్మే ఇచ్చేసి ఆనాడు నుంచి సత్సంగం 5 కాదుతో కూడిన సత్సంగం. తేటంలో కూడా 7 9 అక్కడ సత్సంగం. మరి అన్నీ అంతే కదా. మరి ఇప్పుడు కల్పలాన్ జరిగింది, మరి వైజాగ్లో జరిగింది, అంతా ఒక్కొక్కళ్ళు అలా ఉందంట, సత్సంగం ఉందంట. మనం ఇక్కడ బోర్డులో పెట్టుకుంది, వైజాగ్లో బోర్డు ఉంటుంది, సరస్వతి పెట్టుకుంది. బ్రహ్మభావ సాధనయే ఉత్తమ పరిష్కారం. అంతే, పరమాత్మగా ఉంటుంది. నాకు ముందు భయం వేస్తుంది, కానీ భయం ఎందుకు? నేను బ్రహ్మాన్ని, వాళ్ళు బ్రహ్మ.
చక్కగా ప్రసాదం పెట్టి కూర్చోబెట్టి సత్సంగం చెప్పాలి, కానీ ఆకలిస్తుంటే వాళ్ళు ఎలా వినగలరు అనుకుని ఆ బ్రహ్మమే చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసింది. మానవ జన్మను ఉత్కృష్టతని చక్కగా ఆచరించి బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం. బ్రహ్మమే మనకంత దిక్కు. బ్రహ్మం లేకుండా ఏది లేదు. పరమాత్మయే. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర వివాంబస. పైగా నేను ఎదురంటే దెబ్బలాడుతూ ఉంటాను. నేను బోర్డు తెచ్చుకున్నాను కదా పుట్టినరోజు నుంచి, నేను అదే ఖర్చు పెట్టుకుంటున్నాను అని అందాం. నీళ్లలోనే ఉన్నప్పటికీ నీటి బిందువులు అంటుంది తామరాకోలే. చూడు, నీళ్ళలోనే ఉన్నాయా లేదు? నీళ్ళలోనే ఉందా లేదా? తామరాకు ఎక్కడుంది? నీళ్ళలోనే ఉందా లేదా? సాధకుడు నిరంతరము తాను బ్రహ్మమనుడి నిష్ఠతో జీవించడానికి అలవాటు పడినట్లయినా ఎట్టి పాపంలో అతనికి అంటజాలం. అవునా కదా? నీళ్ళలో ఉన్న తామరాకి ఎలాగైతే నీరు, చూడు, నీళ్ళలోనే తామరాకు ఉంటుంది, దాని మీద నీటి గుట్టుంది, పిల్లలు కదులుతుంది, దానికి అంటున్నట్టుగా. అలాగే మనం బ్రహ్మంలోనే ఉన్నాం. నిరంతరము బ్రహ్మ సాధనలోనే జీవించాం. చక్కగా మనకు పాపాలేంటి పుణ్యాలేంటి ఏమి అంటజాలం. తాను పరబ్రహ్మే. గీత 5వ అధ్యాయం శ్లోకంలో 10వ శ్లోకం దాని అర్థం. తాను పరబ్రహ్మమే అయి ఉన్నాడండి. జగత్తునందరు సకల ప్రాణుల ఎందరు చైతన్యము బ్రహ్మమే భావంతో నిరంతరము నిష్ఠ కలిగి ఉండవలను. నిరంతరము నిష్ఠతో కలిగి ఉండగలుగుతుంది. అప్పుడే అతనికి అనివార్యముగా కాలమాన పరిస్థితులు అనుసరించి తనచే ఆచరింపబడిన పాపములు మరియు సంఘజీవనము వలన ఇతరుల నుండి సంక్రమించే పాపములు కూడా ప్రాప్తించు. ఏ పాపాలు ఆళ్ళు బ్రహ్మే, నేను అంతగా బ్రహ్మే, అన్ని బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతున్నాం. మన పాపాలు పుణ్యం మనసుతో చెప్తే పరమాత్మగా మెరుగుగలుగుతుంది. అవునా? బ్రహ్మభావ సాధనయే శతకోటి కల్పము నుండి రోగై సంచితం నందు మూలుగుచున్న శతకోటి కల్పల నుండి రోగై ఉన్న సంచితం అంతా దగ్ధమైపోతుందా లేదు? బ్రహ్మభావ సాధన పాపంలో యొక్క ఈ జన్మ కింద ఆచరింపబడిన పాపంలో యొక్క మరియు ఇతరుల నుండి సంక్రమించి పాపంలో యొక్క ఫలములను నశింపజేసుకుంటూ ఉత్కృష్టమైన ప్రాయశ్చిత్తం ఏంటి? బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులందరికీ అనేకమైన ప్రార్థన. ఎందువలన ఈ రోజున ఇంతమంది యూట్యూబ్లో చూస్తున్నారు, బ్రహ్మంలో చూస్తున్నారు, టెలిగ్రామ్లో చూస్తున్నారు, మరలా యూట్యూబ్లో చూస్తున్నారు. అందరికీ అనేక నమస్కారం. పరమాత్మయే రక్ష మనకి అంత భావం తెలుసుకోండి. అమ్మలు జన్మలు ఉండవని నేను హాయిగా ఉన్నాను, దేహభావం లేకుండా అసలు నేనుతో ఉన్నాను. అలాగే మీరు కూడా దేహభావం లేకుండా ఉంటారని ప్రార్థిస్తున్నాను. మనందరూ ఒక్కటే. జీవన్ముక్తియే మనకు జీవన్ముక్తిగా బతుకు. ఏంటేనమ్మా, చూడకపోయినా ఎప్పుడొకప్పుడైనా చూస్తానని ఉద్దేశం. బ్రహ్మమే ఇలా చేస్తాను. దేహభావం లేకుండా పరమాత్మగా మనం ఉంటున్నాం కాబట్టి అలాగ బ్రహ్మే మాట్లాడుతుంది ఈ వాక్యం. నాకు అవునా? లక్షణం భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆత్మజ్ఞానానుభూతిని కలిగించింది భగవంతుడే కదా. భక్తులుగా ఉన్నామంటే భగవంతుని యొక్క ధ్యాసతో ఉంటమే. భక్తి, ప్రేమ, అంతే కదా. భగవంతుని యొక్క అనుగ్రహమే కదా పొందుతున్నాం. బ్రహ్మ యొక్క అనుగ్రహమే కదా
బ్రహ్మానుభూతితో ఉంటున్నాము. అవునా కదా? ముందు భక్తుల లక్షణాలు లేకుండా ఎలా కుదురుతుంది? మొన్నే చెప్పేసుకున్నాం కదా స్థిత ప్రజల లక్షణాలన్నీ. కగ్గాల అక్క మొన్నే చెప్పేసాం. అంటే నేను చిన్నప్పుడు బట్టి బట్టి అనమాట, బ్రహ్మం బ్రహ్మం అన్నట్లో పెట్టేసి చక్కగా. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అనన్య భక్తి. భగవద్ అనుగ్రహం పొందవలన నా ప్రాపంచిక విషయములతో పంపకము లేని అనన్యమైన అంతరాయం లేని భక్తి అవసరం. అవునా కదా? అట్టి అనన్యమైన అంతరాయం లేని భక్తిని సాధించిన ఈ కాలపు సగటు మానవులకి అసలు పాపం పూజలు చేసుకుంటా కూర్చుంటేనే కాలేజ్ టైం స్కూల్ టైం అయిపోతున్నారు. అందు గురించి ఉద్యోగాలకి మానవద్దు చేసుకోవటం తేలిగ్గా చేసేస్తాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతాం మనం అందరం కూడా. ఇప్పుడు మీరు సత్సంగానికి రావాలంటే వంట వండుకుని తేలిగ్గా దీపం పెట్టేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక శాస్త్రాలు చదువుకుంటాం సత్సంగం అయ్యాక. అంతే కదా? వంటలు వండుకుని మీరు వస్తున్నారు లేదా? నేనే బ్రహ్మం అని స్త్రోతో జీవితం గడుపుతున్నాం మనం అందరూ కూడా. తీరిక లేకుండా ఉన్నాం లేదా? అనన్య భక్తితోటి అంతరాయం లేని మానసిక భక్తి, ప్రాపంచిక విషయములపైకి పంపకం లేని భక్తి మనం. ప్రపంచ విషయాలు కూడా లేదు. సత్సం అయ్యాక ఇంటికి వెళ్ళి అన్నం తినేవారు, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ చూసుకునేవారు, మళ్ళీ శాస్త్రాలు చదువుకునేవారు. అవునా? రోజంతా బ్రహ్మజ్ఞానంతో అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం. చాలా బాగా ఉంటున్నారు. కానీ మరి నేను అప్పుడప్పుడు తిట్టాలని తిడతా ఉంటాను. తిట్టకపోతే లైవ్లో కూర్చోరు. ఈ క్రమశిక్షణ పోతుంది. క్రమశిక్షణ పోతే మళ్ళీ మీకు బద్ధకం వచ్చేది, తమ్మగుణం వచ్చేది. నేను బ్రహ్మనని ఇంట్లో అనుకున్నాను కదా అనుకుంటే ఈ హుషారు ఉండదని. కాళ్ళు చేతులు కదిలినప్పుడే కదా. ముసలయ్యాక కుదురుతున్నా ఈ దేహం అన్నాళ్ళు ఆ దేహాలు అన్నాళ్ళు ఎవరికి తెలుస్తుంది? సత్సము సాగుతుంది కాబట్టి చక్కగా తమ్మగుణాన్ని వదిలి హాయిగా ఉండండి. ఏం చెప్తుంది? బ్రహ్మము నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థం. మరి కృష్ణ పరమాత్మ అవతరించాడా లేదా? మరి రాముడు అవతరించాడా లేదా? వెంకటేశ్వర స్వామి అవతరించాడా లేదా? అమ్మవార్లు అయ్యవార్లు అందరూ సృష్టిలో యావత్తు దేవతలు అవతరించారా లేదా? ఈ యుగంలో మరి మనం బ్రహ్మాన్ని పట్టుకునే అనుభూతితో ఉన్నామా లేదా? బ్రహ్మాస్మి అని అనిపించింది. పరమాత్మే కదమ్మా. అనన్య భక్తి మంది. ఉన్నదంతా బ్రహ్మే. ఉన్నదంతా బ్రహ్మ ఏంటి? కొద్దిసేపు పూజ కాదు, 24 గంటలు పూజ చేస్తుంటాం మనస్సులో అనుకుండా. పరమాత్మే పూజ అయితే పూజగుడు అంతా కొంతసేపే కూర్చు. మనం 24 గంటలు అనన్య భక్తితోటే ఉన్నాం. నేను బ్రహ్మాన్ని. ఈ నిరాకార నిర్గుణ బ్రహ్మ చైతన్యమే నీలో ఉంది. ఆ నిరాకార నిర్గుణ చైతన్యమే పరమాత్మలో ఉంది. నీలో ఉన్న చైతన్యమే ఆ పరమాత్మ అని మరి దేవుడికి పూజ చేసుకుంటున్నాం, పరమాత్మ భావంతో ఉంటున్నాం. ఏదైనా సరే ఉన్నది నేనే తలంపుతో ఉంటున్నావా లేదా? బ్రహ్మాస్మి అండి. బ్రహ్మభావ సాధనలో ఉన్నట్లయినా మనకు భక్తి కదా, అనన్య భక్తి కదా అని చెప్తాం. సాక్షాత్తు పరబ్రహ్మ చైతన్యమే నీ హృదయం నందు నశించి ఉండగా విగ్రహములందు పటములందు పరమాత్మ ఉన్నాడని సకల పదార్థమును విగ్రహములకే నైవేద్యం చేయొచ్చు. సకల సేవ విగ్రహములకే చేస్తుంటారు. మరి 24 గంటలు కూడా మనకు తెలియబట్టం. అంతలా బ్రహ్మే. కొద్దిసేపు పూజ చేసుకున్నాం, కొద్దిసేపు జపం చేసుకున్నాం. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. కొద్దిసేపు పరమాత్మే కదా. మన కృష్ణుడైనా రాముడైనా వెంకటేశ్వర ఏ దేవతలు ఏ దేవుళ్ళైనా బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. నేను ఏ గుడికి మానవద్దు, కొన్నాళ్ళ గుడికి వెళ్తాను. మరి మన అదే శివుడి గుడి రాముడి గుడి మాను అన్నీ ఏది నాన్న అంటే
రోజంతా సోది కవర్లు చెప్పుకునే కన్నా ఆ గుడికి వెళ్తే ఆనందం కదా. తమోగుణం వదిలి స్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళిపోయి నయం కదా. నేను పిల్లలు కూడా తీసిపోయి అక్కడ కనిపించిన పిల్లల్ని అలా నాకు చిన్నప్పటి నుంచి మరి దేవుడి సినిమాకే తీసిపోయేదాన్ని. ధైర్యం ధైర్యం అలాగా తీసుకెళ్తా అంటే వాళ్ళకి అలవాటు అలవాటు అవుతుంటే బ్రహ్మజ్ఞానం చెప్పిన అలవాటు. సాక్షాత్తు పరబ్రహ్మ చైతన్యమే నీ హృదయం నందు వసించుండగా మరి ఎంతవరకు నాది ఎంతో సాధత్వం పూజ, రుగ్రోళ్ళు, సరుకులు, బొట్లెట్టేసి 3 గంటల పూజ తెగ తిట్టేవారు. నాకు వదిలేస్తే అలా చేసేస్తాను అంటే నేనే అంతా కాబట్టి నాకు అన్నీ ఇష్టమే. పూజ ఇష్టమే, ప్రార్థన ఇష్టమే, భజన ఇష్టం, అన్నీ ఇష్టం. ఏది కుదిరినా దేని వదం అన్నీ బ్రహ్మే కదా. పాటలు ఇష్టమే, పద్యాలు ఇష్టం, హరికథలు, బుర్రకథలు, నాటకాలు చూసుకోండి మేము భజనలు అన్నీ బ్రహ్మంలోని. నీ ఎందున్న పరమాత్మ చైతన్యం గుర్తించు. గుర్తించినా అది కూడా బ్రహ్మే అనుకున్నాను కాబట్టి ఏదైనా నాకు ఇష్టమైనాను. అది విరోధులు ఎవరు లేరు, శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఉన్నదంతా బ్రహ్మే. నీవే ఆ పరబ్రహ్మము అని తెలుసుకున్నాక నాకు చిన్నప్పటి నుంచి ఇంకేముంటుంది. నీకంటే భిన్నమైన ఏమీ లేదని దేవుడా నువ్వే అంటే ఆ దేవుడు అంటాడు నువ్వే నీలోనే ఉన్నాడు అని ఆ దేవుడు మనకు చెప్తాడు. ముందు దేవుడు దండం పెట్టుకోవచ్చు నేర్చుకుంటే ఆ దేవుడే మనకి నీలోనే దేవుడు ఉన్నాడని నేర్పుతాడని నా ఉద్దేశం. అందు గురించి పిల్లల్ని అయ్యి వదలకుండా చేయండి అరా అంటే కృష్ణాష్టమి గుర్తుకొట్టుకుని కానీ అలాగన్నీ చేసుకోవటం వల్ల ఏమవుతుంది, నిష్ట నిష్ట ధర్మనిష్ట పెరుగుతుంది. పిల్లలంచగా ఆడుకుంటా చక్కగా పెద్దోళ్ళేంటి చిన్నపిల్లలేంటి అన్నీ చేసుకోవాలి. నీవే ఆ పరబ్రహ్మనుడి గుర్తింపు కలిగింది ఉండుము. అది యథార్థమైన అనన్యమైన భక్తిగా విశిష్ట భక్తి. 24 గంటలు నేను బ్రహ్మానందమే దీన్నే విశిష్ట భక్తి అంటారు. భక్తుడే జ్ఞానిగా మారాడు. ఆ భక్తే జ్ఞాని. భక్తే భగవంతుడైన భక్తే జ్ఞానం. అదే గీతయందు 18వ అధ్యాయంలో 54వ శ్లోకం నందు చెప్పాడంట. శ్రీమద్భక్తిం లభతే పరాం అనగా జ్ఞాని బ్రహ్మజ్ఞాని నా యొక్క పరాభక్తిని పొందుతున్నాడు. కృష్ణ భక్తి యొక్క పరాకాష్ఠ స్థితికి జ్ఞానమునకు భేదం లేదే. ఉన్నదంతా అంతకు ముందేమో తెలియక కోరికలతోటి ఉండేవారు. ఇప్పుడు మనం ఏది చేసినా బ్రహ్మార్పణంగా చేస్తాం. ఇంకేముంటుంది, ఏదైనా ఏది మానక్కర్లేదరా. అంతా ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అత్తమాను ధ్యానంలోనే కూర్చుంటే ఇంట్లో పనులు ఎలా అవుతాయి. పరమాత్మ మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంది. అలాగా మనం ఏంటంటే మరి సన్యాసాశ్రమంలో అయితే వారు చేయగలుగుతాను కుదురుతుంది. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం. ఎప్పుడు ఎలా కుదిరినా ధ్యాస ఉంది కాబట్టి ధ్యానం కుదురుతుంది. పరాభక్తి అనే పిలువబడి విశిష్ట భక్తి కేవలము జ్ఞాననిష్టతో సమానం. కావున అహం బ్రహ్మాస్మి జ్ఞాననిష్ట బ్రహ్మభావ సాధన పరాభక్తి అని గ్రహించాలి. స్వస్వరూపానుభూతి, స్వస్వరూపానుసంధానము చక్కగా భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తి నిత్యభిధీయతే అను శంకరాచార్యులు వారి వచనము ప్రకారం అహం బ్రహ్మాస్మి స్వస్వరూపానుసంధానమే నేను అనిడి అహమృతం తన యొక్క స్వరూపమైన ఆత్మేందు అనుసరించుట అనగా నేనే ఆత్మను అని దృష్టి కలిగి పరాభక్తి అని చెప్ప. నేను ఎవరినేమన్నా ఎవరు అతను బట్టి వాళ్ళకి జరుగుతుందన్నా. ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? మాకెందుకే అందరి గొడవలు ఉన్నాయి. మన గొడవలో మనం ఉందాం.
పరమాత్మగా ఉంటా అంటే అందరినీ పరమాత్మగా చూడగలుగుతాం. మనకెందుకే? ఆ? అంతకుముందేమో కోడలు, ఇప్పుడేమో అత్తగారు. ఆ? అంతకుముందు కూతురు కోళ్ళయ్యి, కోళ్ళ అత్తగారిని, అత్తగారిని ఇప్పుడు మామనయ్యి, నానమ్మ అమ్మమ్మ అయ్యి. నాకు ఎందుకే గొడవలు? కోళ్ళప్పుడు కోళ్ళగానే ఉంది, అత్తగారప్పుడు కోళ్ళగానే ఉంది, అమ్మమ్మ నానమ్మప్పుడు కూడా కోళ్ళగానే ఉంది. ఎందుకంటే బ్రహ్మమునే నేను అన్న భావంతో వినయ విధేయతలతో ఆనందించి ఉన్నాను కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ ఒకేలా చూస్తున్నాను లేదా? పరమాత్మగానే చూస్తున్నాను. అందరూనమ్మా చక్కటి ఈ మానవ జన్మని తగులెట్టుకోకుండా రా, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండండి. ఎప్పుడూ బ్రహ్మంగానే ఉండొచ్చు. అమ్మా పుట్టింది మొదలు ఈ దేహం నశించే వరకు బొమ్మలాట తప్పదు కదా. ఏ దశలో ఆ బొమ్మలాట తప్పదు కదా. మనం బ్రహ్మంగా మిగులుదామరా. అందరం ఒక్కటే కదా. నువ్వేరా నేను వేరా, మన అందరిలో ఉన్నది బ్రహ్మే. హాయిగా ఉంటుంది మానేసి ఎందుకు కదా గొడవల అనవసరంగానే జన్మలు తెచ్చుకుంటున్నారు. మనస్సుని తెచ్చుకుని నువ్వేరు నేను వేరు. మనం విశిష్ట భక్తితో ఉన్నాం. ఉన్నదంతా బ్రహ్మే అన్న భావంతో నిత్య నిరంతరము హాయిగా విశిష్ట భక్తితోటే సాధనతో ఉండగలుగుతుంది. అవునా కదా? భగవంతుని దానికంటే ఇప్పుడు ఈ సుశివారు అందరూ కూడా సత్సంగులే కదా. మన ఇంటికి వచ్చిన వాళ్ళే సత్సంగులు కాదు కదా. సృష్టి యావత్తు సత్సంగులే కదా. నీలో సత్సంగం ఉందా, నాలో సత్సంగం ఉందా, అందరిలో సత్సంగం ఉందా, అంతలా సత్సంగం. అందుగురించి మనం అందరం సత్సంగులు, పరమాత్మ స్వరూపమే. సత్తుతోటి సంగము హాయిగా నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంటున్నాం. దేహభావన తొలగింది బ్రహ్మభావంతో. మరి చక్కగా ఆచరణతో ఉండగలుగుతున్నాం లేదా? దేహభావం తొలగబట్టే కదా ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఏ క్షణమైనా బ్రహ్మే కదా, బ్రహ్మంలో ఉందే కదా అంతానే. అద్వైత భక్తి, భగవంతుడు నేను వేరు కాదు అని ఒక్కటే మనకే తెలియబడుతుందా లేదా? నేను బ్రహ్మం నుండి భావంతో జీవించే సాధకుడు భక్తిలో పరాకాష్ఠ స్థాయికి చేరుకున్న విశిష్ట భక్తి. అనన్య భక్తి వలన జ్ఞానం కలుగును, జ్ఞానం వలన పరాభక్తి, బ్రహ్మజ్ఞాన అనుభూతి కలుగును. చివరికి భగవంతుని యథార్థంగా తెలుసుకున్నవాడి భగవంతుల్లో ప్రవేశించు. ఉన్నదంతా భగవంతుడే, భగవంతునిగా మిగులుతుంది. భగవంతుడు తాను ఒకే బ్రహ్మనుడి యథార్థ స్థితిని తెలుసుకున్నవాడే బ్రహ్మం నుండి లేచి. భగవంతుల్లోని బ్రహ్మం, నీలోనే బ్రహ్మం, నాలోని బ్రహ్మం. మనం అందరూ యోగులమే అంటారు, అందరం బ్రహ్మస్వరూపులు. అందుగురించి మనం బ్రహ్మంగా మిగిలిపోతాం. భగవంతుడు వేరు, నువ్వేరు, నేను వేరు, పూజ వేరు, పునస్కారం వేరు అని ఏమీ లేదు. పూజ చేసేవాడు, పూజ దేవుడు అందరూ బ్రహ్మస్వరూపాలు, బ్రహ్మంలోనే కదా. అంతే, ముక్తే కదా మనకి. ముక్తి అయ్యి ఉన్నాము, ఇప్పుడు మనస్సు భావం లేవు. ముక్తే, జీవన్ముక్తే మనకి. భగవంతుని వాస్తవ రూపమును ఎరుగని వాడు ఎన్నటికీ భగవంతుల్లో ఐక్యం కాలేడు కదా. తెలుసుకోవాలి, దేవుడు నువ్వు ఒక్కటే, నీలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, అంతలో దేవుడు ఉన్నాడు, నీలో నాలో సర్వం బ్రహ్మమయం అని మనం తెలుసుకున్నప్పుడే ఉన్నవాడు ఒక్కడే అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు బ్రహ్మం నందు ఐక్యము చెందుతున్నావు లేదా? జీవభావం తొలగింది, పరమాత్మగా మిగలగలుగుతుంది. మనకు ముక్తి స్వస్వరూపానుసంధాన రూపము పరాభక్తిని కలిగి ఉంటాం. మనం కలిగి ఉంటున్నావా లేదా? అహం బ్రహ్మాస్మనుడి అంతరంగమనందు విశిష్ట భక్తి నెక్స్ట్ కలిగి ఉంటున్నావా లేదా? ఉన్నది బ్రహ్మే. అప్పుడేమో కోరికలతోటి చిన్నప్పుడు నేను మళ్ళీ కోరుకోలేదు, ఏ కోరికలు కోరుకు చిన్నప్పుడు అర్ధనాథుడు కొండాలమ్మ తల్లి నీకు
అంటే గొప్ప కొండాలమ్మ మా పొలం కంటే చెరువు తోట క్యారేజీలు పట్టుకెళ్తాంటే మా మనిషికి పూని ఈ చెట్టు మీద ఉన్నాను చెప్పింది. అది కొత్త కదా, కొత్త దేవుడు మరి మొక్కెత్తాను. రాముడుని శివుడిని మొక్కలు మానేస్తాం. బాలమ్మ తల్లి నా పెన్న కనిపించట్లేదు, అర్ధనాథ్ కూడా అంతే. మళ్ళీ పెన్న ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, కానీ అప్పటి నుంచి ఏ మొక్కలు నాకు అర్ధనాథ్ వాళ్ళు ఇచ్చేసి అలా ఏ దేవుడినైనా నేను మాను, ఏ గుడికైనా మాను. ఎందువల్ల ఆ గుడిలో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు తమ గుణం లేకుండా గుడికి వెళ్తే మంచిది కదా. మన పిల్లలకు భక్తి నేర్పితే మంచిది కదా అంటారా. ఏది మాను, నేను విశ్వసి భక్తితో ఉంటాను నేను. బ్రహ్మాస్మైన భావంతో నిష్ట కలిగి ఉండటమే విశ్వసి భక్తిగా. గైకొన్నిట్లో అతిశయోక్తి ఏమున్నది? శారీరక ఆర్థిక సామాజిక శ్రమలేమీ అవసరం లేని బ్రహ్మాస్మరణి విశిష్ట భక్తి భావం. అమ్మా ఉన్నదంతా మనమే తినేస్తాం, కొంత చక్కగా చేసుకుంటే బ్రహ్మార్పణంగా, పుణ్యం కాదు, బ్రహ్మార్పణంగా చేస్తాం. మరి మనం అందరం కూడా భగవంతుని మిక్కిలి పాత్రలు అయి అనుగ్రహాన్ని పొందుతున్నామా లేదా? బ్రహ్మజ్ఞాన మార్గమైన అహం బ్రహ్మాస్మరణి భావసాధన విశిష్ట భక్తి యోగము కాగలదని సాధకులు గ్రహిస్తున్నామా లేదా? నిర్గుణోపాసన భక్తి సగుణ నిర్గుణమున్నది రెండు విధాలు. సగుణోపాసన, నిర్గుణోపాసన రెండు రకాలు. ప్రాపంచిక విషయంలో పంపకమున్న భక్తి సగుణంలో మొదటి దశ. ఇది సామాన్య భక్తి. కోరికలు కోరికలు కోరికలు, నేను లేకపోతే ఇంకా కోరిద్దులేము. మరి ఇదేం నేను కాదు, నేను ఆత్మజ్ఞానం తెలుసు కాబట్టి. అదేంటి పెన్ను ఎక్కడ పెట్టానో అక్కడ కనిపించింది కానీ అని తెలియబడ్డింది. అంటే తత్వ విచారణ ప్రధానం. అందు గురించి రాముడో కృష్ణుడో దేవియో ఏదో స్వరూపాన్ని చక్కగా మనం చేయగలుగుతున్నాం కాబట్టి అది సగుణ భక్తి అమ్మ. మరి ఏంటి? నిర్గుణ భక్తి. బ్రహ్మ విద్వరుని స్థాయికి చేరుకున్న స్థితి మరి నిర్గుణంలో రెండో దశ. పరమాత్మే నేనన్న భావంతో ఉంటున్నావా లేదా? బ్రహ్మానుభూతి భూత దశ మాత్రమే ముక్త స్థితి అని మోక్షాన్ని చెప్పగలుగుతున్నావా లేదు? హాయిగా ఉండగలుగుతున్నావా లేదు? బ్రహ్మజ్ఞానానుభూతి కలుగుటకు పూర్వం సాధకుడు బ్రహ్మజ్ఞానానుభూతిని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అనగా బ్రహ్మజ్ఞానం ఆచరణలో పెట్టాలి. మనం ఎలా ఆచరణలో పెట్టాలి? పరమాత్మే నేనన్న భావంతో ఉండాలి. సాధనా సుదృశ్యము కలిగి ఉండి అంతరంగమందు అద్వైత భక్తి కలిగి ఉండి కర్మ భక్తి జ్ఞాన యోగములందు నిర్దిష్టత కలిగి ఉండాలి. బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనేది భావమును నందు నిష్ట కలిగి ఉండాలి. అవునా కదా? నిష్టతో ఉండాలి. నేను బ్రహ్మమనే భావంతో జీవించడం నిర్గుణ ఉపాసన అయ్యేవచ్చు. పరమాత్మ ఉంటున్నాం కాబట్టి ఏ భావం లేకుండా ఉంటున్నాం కాబట్టి, ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి. అల్లం ఉంది గురించి భోజనానికి అల్లం ఎంత అన్నిటికీ సరిపోదు. నాన్ వెజ్ కూరలే కదా, బిర్యానీలు పలావ్ సరిపోదు. ఏం కావాలన్నావు? బియ్యం ఉన్నాయండి, కావాలా? ఉన్నాయి 5 కేజీలు బియ్యం ఉన్నాయి. అదే అందుకే లేదంటే మళ్ళీ ఉన్నాయి కాదు అన్నీ ఉన్నాయి. నాకు ఎర్ర బియ్యం ఉన్నాయి, మొన్నే తెప్పించాను. ఉన్నాయి చేసుకున్నా మా హాయి. చక్కగా అహం బ్రహ్మాస్మి ఎలాగా ఆత్మవిద్యను అవలంబించి అభ్యసించి శ్రవణ మన్మాదుల ద్వారా అహం బ్రహ్మాస్మి సత్యం అనుభూతం అనర్చుకున్నాను. అహం బ్రహ్మాస్మి భావమునందు నిష్ట కలిగి ఉండుటే తీవ్రమైన సాధనగా శరీరము లౌకిక జీవితం నందు నిమగ్నమై ఉన్నను మనస్సు బ్రహ్మనిష్ట ఎందు నిలుపు పరమాత్మగా నిలపగలుగుతున్నాం లేదు. బ్రహ్మే నేను. ఇది ముక్తికి అతి సన్నిహితమైన
సుకరమైన సాధన మరియు ఈ యుగమునకు అనుకూలమైన సాధన. బ్రహ్మవేత్తలు తప్పక ఈ జన్మైందే జీవన్ముక్తి కాదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్పనండి అన్న భావంతో ఎంజాయ్గా ఉండాలగా. పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. ఈశ్వరాత్మకమైన బుద్ధితో ఉండాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అంటే ఇంక ఏ భావంలో ఉండవు. పరమాత్మే శాస్త్ర సమ్మతమైన కర్తృత్వం లేని, ఫలాపేక్ష లేని దేవతల నుండి భక్తి సాత్విక భక్తి కాగలదు. మనం ముందు సాత్విక భక్తిలో వచ్చే ఈ జ్ఞానం అందింది. కోరికల భక్తిలో వచ్చే జ్ఞానం అంది. ముందంతే కదా, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అనుకుంటే అన్నీ నేనే అన్న భావన అర్థమైందా లేదా? అహం బ్రహ్మాస్మి నుండి సాధనలో మొదటి ప్రయోజనం కర్తృత్వం తొలగించబట్టి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సాధకులందరికీ దేహభావన వీడింది కాబట్టి బ్రహ్మంగా ఉండగలుగుతున్నారు లేదా? కర్తృత్వ భావన బ్రహ్మార్పణం 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 అన్న భావంతో ఉండగలుగుతుంది. ఆ బ్రహ్మాస్మనుడు సాధన చేయ సాధకుడు తప్పక బ్రహ్మజ్ఞానం అందుతుంది. కూలంకషంగా గురువు ద్వారా అభ్యసించుడు కావనట్టి ముముక్షు యొక్క సాధనలు ఫలాపేక్ష ఉండుటకు తావులేదు. ఫలాపేక్ష ఉండటానికి తావులేదు కదా. ఒకవేళ ఆరంభ దశలో ఫలాపేక్ష మిగిలినను కొంతకాలం అహం బ్రహ్మాస్మి సాధన చేయటం తప్పక ఫలాపేక్ష నశించదు. చేస్తాంటే ఫలాపేక్ష అదే పోయిందా లేదా? ఉన్నది నేనే అంటే నాకు అప్పుడు వచ్చిన తత్వవిచారం చెప్తున్నా. ఇదేం నేను కాదు, నేను అనుకున్నా దేవుడు ఇచ్చేస్తాడు అనుకున్నా. అవునా కదా? తత్వవిచారం చేసేటట్టు ఐఏఎస్ వెళ్తే ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. దానికి ఏదైనా కాళ్ళు చేతులు ఉన్నాయని నడుతుంది. అది కాళ్ళు ఉన్నాయని నడుతుందా చెప్పి మనం పుస్తకాల్లో పెట్టామే, మన అట్లు ఉంటాయి కదండి, అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఎత్తుకోవాలి అని అలాగా తత్వవిచారణ విడుదలయ్యి ఉన్నది నేనే అని నాకు అలా తెలిసింది. ఏదైనా మొక్కు ఉన్నా ఆ మొక్కుల్లోంచి బ్రహ్మజ్ఞానం అర్థమైందా లేదా? పునాది ఉండాలి, భక్తి ఉండాలి. అహం బ్రహ్మాస్మి సాధన శాస్త్ర సమ్మతమైన ఉత్కృష్టమైన భక్తి మార్గం మోక్షమునకు మిక్కిలి సన్నిహితమైంది, నిర్దిష్టమైంది. అక్కడక్కడ మొక్కలు చెప్తున్నాను అన్నమాట. చదివి టిక్కులు పెట్టాను. మోక్షమునకు మిక్కిలి సన్నిహితమైనది, నిర్దిష్టమైనది కావున బ్రహ్మభావ సాధన నేటి యుగనందల ముముక్షులకు అత్యంత సులభ సాధ్యమైనది సాత్విక భక్తి మార్గము. అవునా కదా? మనం రోజు నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, ఆడు బ్రహ్మ, ఏడు బ్రహ్మ అంటే మరి ఎంత రిలాక్స్గా ఉంటుంది. భక్తి అంటే ఏంటి? ప్రేమే. ప్రేమగా ఉంటున్నావా లేదా? అందరం మనమేనే. ఏ పనైనా మనదే, మనమే, మనలో ఉంది. ఏ మాటలైనా మనలో ఉంది, ఏ చేతలైనా మనలో ఉంది. మనం తప్ప రెండోది. భక్తి యోగంతో ఉంటున్నావా లేదా? బ్రహ్మాస్మి స్థితికి చేరుకున్న సాధకుడు భగవద్వస్తు పట్ల అంతరాయం లేని ప్రపంచ పంపకం లేదు అనన్యమైన మానసిక భక్తిని కలిగి ఉన్నట్లే కదా. అందువల్ల ఈ సాధనలో అనన్య భక్తి మిడి ఉన్నది. మన భక్తి అనన్య భక్తి. బ్రహ్మాస్మి సాధన చేసే జ్ఞాని పరాభక్తుడే కాదు. పరాభక్తి బ్రహ్మజ్ఞానము రెండు ఒక్కటే అని గీతావాక్యం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు లేదా? ద్వారానే ఈ సాధనలో విశిష్ట భక్తి మీద మనది విశిష్టమైన భక్తి. ఒక సెకండ్ పూజ చేసి కూర్చోవటం కాదు, 24 గంటలో కూడా పరమాత్మే నేనన్న భావంతో ఉంటున్నావా లేదా? భక్తి భావంతో ఉంటున్నావా లేదా? బ్రహ్మాస్మి సాధనలో అనుభూత స్థితికి చేరుకున్న బ్రహ్మ విద్వరుడు నిర్గుణ భక్తులు చర్మదశకు చేరుకున్న అద్వైత భక్తులు కావున బ్రహ్మాస్మి సాధనలో విశిష్టమైన నిర్గుణ భక్తి ఇముడి ఉన్నది. బ్రహ్మాస్మి సాధనలో కర్తృత్వం లేదు, ఫలాపేక్ష లేదు, ఈశ్వరార్పణ ఇముడి ఉన్నది. అందువలన ఈ సాధనలో సాత్విక భక్తి ఇముడి ఉన్నది.
పరమాత్మగా మనం మిగలగలుగుతున్నామా లేదా? జ్ఞానియే. భక్తి అంటే జ్ఞానియేనమ్మా. భక్తుల లక్షణాలు ఎప్పుడైతే పరిపక్వత చెందినయో అదే జ్ఞానం. ముముక్షులైన సాధకునకు అంతరంగమునందు అహం బ్రహ్మాస్మి అంతరాయణులని అద్వైత భక్తి ఉండవలనని ఆది శంకరాచార్య వారు సాధనా సత్కృత్యంతో పాటు తెలిపి ఉండి 11 12 11 అవుతాను. కొద్దిసేపు చెప్పి 11 కాపాడు అడుగు భోజనాలు పెట్టుకుంటారు. మోక్ష కారణ సాధనంలో ఏదో మన హెల్ప్ మనం చేయాలి. మోక్ష కారణ సాధనంలో అంతరంగమందు భక్తి శ్రేష్టమే. ఎందుకంటే ఏ పిల్లలు అలా ఉంటే అలాగే కలవలు ఇది చేసుకున్నారా పొద్దుట కొంచెం అందరినీ పెంచుకుంటారు. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఉంటుంది కదా. అలా అన్నీ బ్రహ్మే. నాకు అన్నీ ఇష్టం. వాళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళు మనం చూసి ఆనందిస్తాం. వాళ్ళు బ్రహ్మే మన బ్రహ్మ. తన యొక్క స్వస్వరూపమైన బ్రహ్మ చైతన్యమునందు నిరంతర చింతయే భక్తి అందు. నిరంతరం కూడా పరమాత్మగా ఉంటమే భక్తి. ఆ నిరంతర చింతను ఎట్లుండే నవ్వలనగా సర్వజనుడైన సర్వశక్తిమంతుడైన సర్వవ్యాపమైన సర్వస్వతంత్రమైన పరిచ్ఛేదరహితమైన పరిచ్ఛేదరహితం సర్వజనుడమ్మా. సర్వం ఉన్నాడా లేదా? ఈ ఊరు ఆ ఊర్లో మీ ఊర్లోనే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడా లేదా? సర్వశక్తిమంతుడే కదా. శక్తి ఆ శక్తిలోంచే మనలో శక్తిని బట్టి కదా. ఈ శక్తి లేకపోతే నీరసం వచ్చేది. సర్వశక్తిమంతుడు భగవంతుడు, సర్వవ్యాపం, ఉన్నదంతా వాడే. మనం ఎప్పుడు కూడా పిల్లలనైనా అందరినైనా నేను ఎవరిని ఏమీ అన్న కాబట్టి నేను బ్రహ్మంగా నిలబడ్డాను. లేకపోతే కుటుంబీకులు మరి అంతరాయపరిస్థితులు కూడా స్వచ్ఛంగా నేను ఎవరినైనా ఒకేలా చూస్తాను, ఒకే భావన ఉంటాను. వాళ్ళు బ్రహ్మే, నేను అందరికీ పెట్టుకోవటం అన్నీ ఇష్టం కాబట్టి ఎంజాయ్గా ఉంటాను. అందు గురించే అంటే తెలుసున్నప్పుడమ్మా ఎంతో హాయి. బ్రహ్మజ్ఞానం తెలియనప్పుడు కుత్సిత మనసు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు అలా అయిపోతున్నారు, వాళ్ళు మనకు చెప్పలేదు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు అసలు మనకి ఎందుకే భావంలో యథాభావంలో వస్తే మనస్సు క్షీణించిపోయి పాపానికి వెళ్ళిపోతుంది. మనకెందుకు వాళ్ళు బ్రహ్మే, నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మే అన్న భావంతో మనం ఉంటున్నాం కాబట్టి అంత రిలాక్స్. ఎంత ఆనందంగా ఉంటుందో జీవితం. తెలియక వేరుగా ఉంటుంది, తెలుసుకున్నాక అంతా రిలాక్స్. నాకు ఎప్పుడూ రిలాక్స్. నేను ఈ పిల్లలకి రమేష్ ఫ్రెండ్ ఇప్పుడే కదా, అంతకుముందు కూడా నేను వచ్చినట్టు వండేసి పెట్టాను. అలాగా వాళ్ళందరూ మరి ఆనందించే ఫ్రెండ్స్ 30 మంది ఉన్నారు జత. ఎప్పుడూ ఒకేలా మనం ఆనందంగా ఉండాలట. పిల్లల్ని ఆనందంగా చూడాలి. ఏంటి పెద్ద పెద్ద పూజలు చేసేసుకుని తెగ తిట్టేస్తారు. అది పాపం కదంటే. మా మామనాడు మాకేమో రథసప్తుడు, సూర్యుడుకి ఆ ప్రసాదం మాకు ఇష్టం. అప్పటి వరకు నేను ఆకలేస్తాను, ఏమి పెట్టింది కదా, ఏ పూజలకైనా అంతే, ఏం పెట్టింది కదా, ఆకలేసేసి ఇది ఎప్పుడు అవుతుందా అనుకుని ఆవరమంటారు. తింటే ప్రసాదం, దేవుడి ప్రసాదం బాగుంటుంది. ఆకలేనే ఆకలి అయితే ఏం తిన్నా ప్రసాదం నచ్చుతుంది. అందులోని భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం కదా ఇంకా నచ్చదు. రోజునమ్మా మనం అన్నాను అయ్యిని బ్రహ్మాత్మ అనుకోండరా. కూర వండినా నేను బ్రహ్మాత్మ అంటాను, అన్నం వండినా ఏది వండినా టిఫిన్ చేస్తాను బ్రహ్మాత్మ లోపల వేసుకుంటాను. అది బ్రహ్మరా. అంతా బ్రహ్మం తిండే తింటున్నాం, బ్రహ్మ మాటలే మాట్లాడుకుంటున్నాం, బ్రహ్మాత్ముడైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. సచ్చిదానంద స్వరూపుడైన సనాతనమైన శాశ్వత సత్యవస్తువైన ఆ పరబ్రహ్మం నేనే
అనే తలంపుతో నిరంతరం ఉంటున్నాం హాయిగా. అవునా కదా? అహం బ్రహ్మాస్మి అనేది నిరాకార పరబ్రహ్మం యొక్క భావ సాధన మరియు అనుభూతి విశిష్టమైన భక్తి యోగంగా గ్రహించగలరు. అనన్య భక్తి, విశిష్ట భక్తి, అద్వైత భక్తి, నిర్గుణ భక్తి, సాత్విక భక్తి అన్నీ కూడా భక్తి తత్వంలోనే ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు ఉన్నవి. ఈ సాధన విశిష్టమైన భక్తి యోగం అని గ్రహించడం మరియు ఈ సాధన ద్వారా భగవంతునకు మిక్కిలి ప్రీతిపాత్రులు కాగలరు. సత్వరంగా అతని అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. పరబ్రహ్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మాత్మం బ్రహ్మవి బ్రహ్మకు దేవుడు జ్ఞానయోగం చెప్తున్నాం. బ్రహ్మాత్మం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాత్మ బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి. స్విచ్ కట్టి